ఇప్పుడు కలసి అది పట్టుకునండి, చాలా పెద్దగా. ఆశ్చర్యకరమైన కృప, ఆ శబ్దం ఎంత మాధుర్యం! నా వంటి దౌర్భాగ్యుని అదే రక్షించినది. ఒక్కనాడు నశించియుంటిని, ఇప్పుడు కనుగొనబడ్డాను. అంధుడైయుంటిని, ఇప్పుడు చూచుచున్నాను. ఇప్పుడు మనం తల వంచుకుందాము. మా పరలోకపు తండ్రి, నీ యొద్దకు మేము వచ్చుటకు మేము కలిగి ఉన్న ఘనమైన ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. మొదటిగా క్రీస్తు ద్వారా తప్ప మేము రాలేము. అందుచేత మా ప్రార్థనకు ముందు ఆయన నామమును ఉంచుతున్నాము. ఆ తర్వాత ఆయన నామాన్ని బట్టి మేము అడిగితే దానికి నీవు జవాబు దయచేయదువని ఆయన వాక్యం వల్ల మేము తెలుసుకుని ఉన్నాము. మా స్వంత నీతి అనేది మాకు లేదు. మేము చేసి పొందుకోగలిగినది ఏదీ లేదు. అయితే క్రీస్తు నామమున మేము వేడుకుంటూ కృప ద్వారానే మేము వచ్చుచున్నాము. తండ్రి, అనేకులైన స్త్రీలు, పురుషులు పాపులుగా ఇక్కడ ఉన్నారు. ఈ రాత్రి ఈ భవనములో ఉన్నారు. పాపి కొరకై నీవు చనిపోతివి. దేవుడు వారి హృదయాలతో మాట్లాడి ఆయన రాజ్యములోకి ఆయన కృపను బట్టి వారిని పిలుచున్నది ఒక్కవేళ ఈ రాత్రి అవును కాక. తండ్రి, అనుగ్రహము చూపము. పాపములో అనేక సంవత్సరాలు తిరుగుతూ వృధా చేసి ఉండవచ్చును. అయితే ఇదే ఘడే కావచ్చును. ఈ రాత్రిలో బిల్లి పాలు కొరకై నీ కృతజ్ఞతలు ప్రభువా. అనిశ్చలంగా ఉన్నటువంటి దీనుడుగు చిన్నవాడైన తల్లి లేని నా బిడ్డ అతడు. అతనికి పరిశుద్ధాత్మను అనుగ్రహించినందుకు ఒక మహిమగల దినము తిరిగి తల్లిని చూస్తాము. అన్నీ మంచిగా ఉండును, మంచిగా ఉంటవి. ఓ దేవా, ఏ దినాన దేవదూతలు ఆమెకది చెలేచేదురు కాక. ఆమె మరణమప్పుడు ఆమె ఎంతగానో ఏడ్చినది. ఒక్క దినమున బిల్లిపాల్ పెద్దవాడై పరిశుద్ధాత్మను పొందుకోవాలని ప్రార్థనలు వినబడినవి. దేవా, ఇప్పుడు బిడ్డను దీవించము. యజమాని యొక్క అడుగు జడల్లో అతడు వెంబడించును కాక. అతడు, నానా, నేను ఇప్పుడే పరిశుద్ధాత్మను పొందుకున్నాను, నేను ఎంతగానో ఆనందంగా ఉన్నానని అతడు చెప్పినప్పుడు అతని చిన్న స్వరము వణుకుచుండెను. దేవా, ఇక్కడ ఈ రాత్రిలో తిరిగి జన్మించని ప్రతి వ్యక్తి యొక్క అనుభవము అదే అగును కాక. ఈ రాత్రి వారు పరిశుద్ధాత్మను పొందుకుందురు కాక. మేము ఏ పాపము చేసినను మమ్మల్ని క్షమించు ప్రభువా. రోగులను స్వస్థపరచము. పగిలిన హృదయములతో ఉన్న వారిని కట్టుము. ప్రభువా, ఈ రాత్రి ఎక్కడ మాట్లాడవలనో కూడా నాకు తెలియదు. అయితే నీవే అనుగ్రహించుము. ప్రజలకు ఉపయుక్తమో ఒక దానిని నీవు మాకు దయచేయమని నిన్ను నేను నమ్మి అడుగుతున్నాను. ఆయన నామమున అడుగుచున్నాము. ఆమేన్. కొద్దిగా లేఖనం ఇక్కడ చదవటానికి యెషయా 35లో నేను చదవాలనుకుంటున్నాను. కారణం, నా మాటలు గతించను, దేవుని వాక్యం ఏమాత్రము గతించదు. అందుచేత ఏ కూటము కూడా మొదట లేఖనము చదవకుండా ముగింపు చేయబడదు. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును. అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును. అది బహుగా పూయుచు ఉల్లసించును. ఉల్లసించి సంగీతములు పాడును. లెబానును సౌందర్యము దానికి కలుగును. కర్మెలు షారులకున్న సొగసు దానికుండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాలను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయాలతో ఇట్లనుడి. భయపడక ధైర్యముగా ఉండుడి.
ప్రతి దండన చేటుకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతి దండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మూగవారి నాలుక పడును, అరణ్యములో నీళ్లు ఒబుకును, అడవిలో కాలువలు పారును, ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును, నక్కలు పండుకున్న వాటి ఉనికి పట్టులో జమ్మును, తుంగ గడ్డియు మేతయు పుట్టును. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గమనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. మూఢులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక ఇందురు. అక్కడ సింహముండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచించబడిన వారే అక్కడ నడుచుదరు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. చదవబడిన ఆయన వాక్యానికి ప్రభు ఆయన ఆశీర్వాదన తోడు చేయను కాక. దేవుని చిత్తమైతే ఈ రాత్రి కొన్ని క్షణాలు మీతో మాట్లాడ ఆశపడుతున్నాను. నా గడియారాన్ని నేను ఇక్కడ గమనించుకుంటూ ఈ రాత్రి మిమ్మలను ఎక్కువసేపు ఉంచకున్నట్లుగా ఉంటాను. ఈ వారము కుటుంబాల తర్వాత భయపడటానికి ఎలాంటి అవసరం లేదని ప్రజలకు చూయించ ప్రయత్నిస్తాను. దయ్యం నీ మీద పెట్టే బహు చెడ్డ వస్తువు నీకు చివరి క్యాన్సర్ ఉన్నప్పటికీ దేవుడు నిన్ను స్వస్థపరచునని భయపడకుండా ఉన్నట్లయితే నీవు బహు కురిపివి కావు. దేవుడు దానిని జాగ్రత్త తీసుకుంటాడు. నీవు వ్యాధితో ఉన్నట్లయితే అది ఏమైనప్పటికీ నీవు భయపడకుండా ఉన్నట్లయితే కనుక ఒక వ్యక్తి మీద సాతాను పెట్టినటువంటి చెడ్డ వస్తువుల్లో ఒకటి భయము. ఇప్పుడు ఈ వారములు లేఖనముల ద్వారా దేవుని రాజ్యంలో తిరిగి జన్మించిన ఒక మనిషి దేవునికి భయము చెందనవసరం లేదని లేఖనాల ద్వారా నేను నిరూపించాను. నీవు ఖచ్చితంగా యేసుక్రీస్తులో క్షేమంగా సురక్షితంగా ఉంటావు. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ ఆయనే చెప్పాడు, నా యొద్దకు వత్తురు, తండ్రి పిలవనిదే ఎవ్వరూ రారు. తండ్రియే అతన్ని నా యొద్దకు నడపవలసి ఉన్నది. నా యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రమూ త్రోసివేయను. నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వారిని పెరికివేయలేడు. ఆయన కంటే బలవంతుడు ఎవరూ లేరు. నా మాటలు విని నన్ను పంపిన వారి విశ్వాసం ఉంచువాడు నిత్యజీవము గలవాడు. తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటియున్నాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు ఇందును అని కాదు, ప్రస్తుత కాలము నిత్య జీవము కలవాడు, మరియు అంత్యదినమున నేను వానిని లేపుదును. అందుచేత దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినం వరకు మీరు ముద్రించబడితిరి. అక్కడే మీరు ఉన్నారు. విమోచన దినం వరకు ముద్రించబడి ఉన్నారు. ఏదో ఒక ఉద్యమం నుండి మరొక ఉద్యమం వరకు కాదు, అయితే విమోచన దినం వరకు. ఈ ఉదయం పరిశుద్ధాత్మ ఎలాగ వచ్చి ఆ విధముగా మనల్ని దీవించను కదా. ఇక్కడ మనలను ఈ ఉదయం సుమారు 9:30 నుండి 1:30 వరకు ఇక్కడ ఉంచెను. ఆయన ఎంతగా మనల్ని దీవించను. ఇక్కడి రాత్రి నేను మాట్లాడుకుంటున్నాను. ఇక్కడ యెషయా చెప్తున్నాడు, అక్కడ ఒక రాజమార్గమునునని, అది పరిశుద్ధ మార్గం అనబడును. నేను దేవుని మార్గము, మన కొరకు ఏర్పరచబడిన దేవుని మార్గము అను దానిపైన మాట్లాడకూర్చున్నాను. నేను న్యూయార్క్ నగరానికి వెళుచున్నట్లయితే నాకు శ్రేష్టమైన విషయం భౌగోళికంగా నేను ఎక్కడ ఉంటున్నానా, ఉత్తరం విడవాలా అని తెలుసుకుంటకు ప్రయత్నము చేయుట కాదు. అయితే శ్రేష్టమైన విషయం పటము తీసుకుని అనుసరించడం, ప్రాముఖ్య మార్గం, రాజమార్గము తెలుసుకుంటకు. అవునది నిజమేనా? నేను అలా చేయకపోతే ఇబ్బందులు పడిపోతాను. దేవుని యొక్క రాజ్యానికి దగ్గర దారులు లేవు. నీకు తెలుసా, దగ్గర దారులు చేటుకు మనం ప్రయత్నం చేస్తాము. మనం ఇక్కడ ఒక చెరువులో లేక బురద గుంటలో చేరుతాము. అందుచేత ఘనమైన పురాతనమైన దేవుని రాజమార్గాన్ని మనము దిగినప్పుడు అది మనము చేయనది. దేవుడు ఒక మార్గమును, ఒక దారిని ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన తర్వాత వారు దేవుని దారిని వెంబడించారు. అది ఎర్ర సముద్రం వద్దకు నడిపించినది. దేవుడు ఆయన దారిన ఆ మార్గం వద్దకు నడిపించుట అనున్నది వింతైన విషయమే. అయితే ఆయన దారి సముద్రము గుండా వెళ్లిపోయినది. అయితే ఒక సమయం వచ్చేసరికి తెలియబడినప్పటికీ ఇశ్రాయేలు సముద్రం ఎదుట నిలబడ్డారు.
దేవుని మార్గం సముద్రము గుండా నడిచిపోయినది. కాబట్టి దేవుడు అగ్ని స్తంభములో గుండా చూడగా సముద్రం భయపడి వెనుక కదిలిపోయినది. ఇశ్రాయేలు ఎండిన నేలన వెళ్లిపోయారు. దేవుని మార్గము దాని గుండా వెళ్లిపోయినది. ఆ తర్వాత ఆయన నేరుగా అరణ్యములోనికి మారా యొద్దకు, చేదు నీటి ఊటి యొద్దకు ఆయన వెళ్లిపోయాడు. చేదు నీళ్ల యొద్దకు, చేదు నీళ్ల గుండా దేవుడు ఆయన బిడ్డలు నడిపించుట వింతగా లేదా? అయితే వారందరూ అదే దారిన వెళ్లారు కనుక ఆయన అక్కడ ఉండినప్పుడు చేదు నీళ్లకు విరుగుడు ఒడ్డున నిలబట్టు అయినది. మోషే చెట్టు నరికి దాని నీటిలో వేశాడు. తిరిగి మధురముగా మారినవి. కొందరు జలముల ద్వారా, కొందరు జల ప్రళయము ద్వారా, కొందరు బలమైన శ్రమల ద్వారా, అయితే అందరూ రక్తము ద్వారా వచ్చారు. దేవుడు ఆ విధంగా ఆయన బిడ్డలను నడిపిస్తాడు. దేవుని దారి, దేవుడు ఏర్పాటు చేసిన మార్గము. ఇశ్రాయేలీయులు ప్రక్కదారిన వచ్చుటకు ప్రయత్నిస్తే, చుట్టూ తిరిగి ఈ వైపు వస్తే వారు ఇబ్బందులో పడతారు. వారి నడిపించిన మేఘస్తంభమును, అగ్నిస్తంభమును వెంబడింపవలసి ఉన్నది. వారు దాన్ని వెంబడించరి. ఈ రాత్రి సంఘము అగ్నిస్తంభమును మాత్రమే వెంబడించితే పరిశుద్ధాత్మను కనాను నీవు దేనిగానైనా చేయగలవు. దేవునికి ఒక మార్గమున్నది, సిద్ధపరచబడిన మార్గము. మనుష్యుడు వెళ్ళుటకు 2 మార్గాలు ఉన్నవి. అవి అతని మార్గము లేదా దేవుని యొక్క మార్గము, అనగా సరైన మార్గము లేక సరికాని మార్గము. నీ మార్గము ఎల్లప్పుడూ కూడా తప్పుడు మార్గము. దేవుని మార్గము సరైన మార్గము. ఒకేసారిగా నీ సొంత మార్గములో నీ ఉండలేవు, దేవుని యొక్క మార్గములో ఉండలేవు. కాబట్టి నీ సొంత మార్గము నుండి నీవు బయటికి రావాల్సి ఉన్నది. తద్వారా దేవుడు ఆయన సొంత మార్గమును నీలో ఉంచు నిమిత్తము. అవునది నిజం. దేవుడు సిద్ధపరిచిన మార్గమును ఉంచును. మనుష్యుడు ఎప్పుడు కూడా తన సొంత మార్గాన్ని కావాలనుకుంటాడు. ఏదైనా తోటలో దేవుడు నరుని చేశాడు. అతడు దేనికి తొలగిపోకున్నట్లుగా దేవుడు అతన్ని పరిపూర్ణుగా చేశాడు. అయితే మనుషుడు తన సొంత మార్గాన్ని కోరుకున్నాడు. అతడు చెరపాలనుకున్నాడు. అతడు తెలుసుకోవాలనుకున్నాడు. ఆ తర్వాత తాను పడిపోయిన వెంటనే లేఖనములు పఠనం చేస్తూ ఈ వారం దాన్ని మనం చదివాము. అతడు తన కొరకు మతమును తయారు చేసుకున్నాడు. దేవుడు అతనికి ఒకటి చేయడు కొరకై అతడు వేచి ఉండలేదు. తానే తనకొకటి తయారు చేసుకున్నాడు. అయితే తన మతము తాను కప్పుకొంటకు పని చేయలేదని అతడు తెలుసుకున్నాడు. ఆ విధముగా మానవుడు ఎల్లప్పుడూ చేస్తూ ఉంటాడు. తన సొంత మార్గాన్ని అతడు కోరుకుంటాడు. అయితే దేవునికి ఒక మార్గమున్నది కనుక మానవుడు అంజూరపు ఆకులు తీసుకుని తన చుట్టూ చుట్టుకున్నాడు, అతను అతని భార్యకు. అయితే దేవుని చూచూ సమయం వచ్చేటప్పటికి అవి పనిచేయవని అతడు తెలుసుకున్నాడు. స్నేహితులారా, నేను మీతో చెప్తున్నాను, అనేకులైన మనుష్యులు ఈ రాత్రి ఇక్కడ ఉన్నారు. రహదారి అంతానికి వచ్చుచున్నవారు. నీవు దేనిపై ఆనుకున్నావో పనిచేయని ఆ చిన్న పైపైన భక్తి నీవు తెలుసుకుంటావు. తిరిగి జన్మించుటే పనిచేయును. దానికి దగ్గర దారులు లేవు. ఒకడు నీతిములుగాను ఆత్మములుగాను జన్మించితే కాని పరలోక రాజ్యంలో ప్రవేశించడు. మరి ఏ విధముగా కాదు. అది ఏమైనప్పటికీ, అతడు మెథడిస్ట్ అయినా, బాప్టిస్ట్ అయినా, ప్రెస్బిటేరియన్ అయినా, అతడు ఏమైనప్పటికీ అతడు నీతి మూలముగా ఆత్మములుగా జన్మించే వరకు అతడు ప్రవేశించడు. జన్మించుట అనగా అతడు మార్చబడిను. అతడు జన్మించక ముందు అతడు చనిపోవలసి ఉన్నది. కాబట్టి నీవు క్రీస్తు యేసులో తిరిగి జన్మించుట కొరకై నీవు మరలా చావలసి ఉన్నది. అవునది నిజం. ఇప్పుడు మీరు గమనించి కోరుతున్నాను, తనకు మార్గాన్ని తయారు చేసుకుంటానికి తానే సంసిద్ధపడ్డాడు. ఈ ఉదయం కయ్యూను తన మార్గమును తయారు చేసుకున్నది మనం తెలుసుకుందాము. అతడి కొన్ని యాపిళ్లు, పేర్ పళ్ళు, కలేకాయలు, పీచ పండ్లు, గుమ్మడికాయలు ఇంకా ఏవేవో తీసుకుని వచ్చాడు. వాటిని బలిపీఠం పైన పెట్టి, ప్రభువా, నీకు బలిపీఠమును కట్టాను, నేను ఆలయాన్ని కట్టాను, నేను మంచి సంఘ సభ్యుడను అని చెప్పాడు. గమనిస్తున్నారా? ప్రతిదినము నేను ఆలయానికి వెళ్ళుచున్నాను. నేనిక్కడికి వచ్చి బలిపీఠము కట్టాను, దానిపైన అర్పణను పెట్టి ఉన్నాను. ఇప్పుడు నేను మోకరించి ప్రార్థన చేయబోతున్నాను. ప్రభువా, ఇప్పుడు నన్ను అంగీకరించము. అయితే దేవుడు అతన్ని తృణీకరించాడు. పాతదైన మత సంబంధమైన అదే ఆత్మ ఈ దినమున సంఘములో నివసిస్తుంది. సాక్షాత్తు అదే ఎంతో భక్తిగా ఉండాలో అంతగా ఈజిప్టు యోధుని గుచ్చి హాట్కు తెలిసినంతగా దేవుని గుచ్చి ఏమీ తెలియదు. అది సత్యమని నీకు తెలుసా? భక్తి సంబంధమైన మత సంబంధమైన ఆత్మలు. స్టాలిన్ అంత్యక్రీస్తు అని అనుకోవద్దు. బైబిల్ తెలియజేస్తున్నది, సాధ్యమైతే ఏర్పరచుకున్న వారిని మోసము చేయుటకు 2 ఆత్మలు ఎంతో సమీపంగా ఉండును. మనం చూస్తున్నాము, ఇస్కరియోతు యూదా నేరుగా వచ్చి వెళ్లిపోయాడు, ఆనందించాడు, బోధ చేశాడు, తిరిగి వచ్చి అరుపులు అరచి కేకులు పెట్టాడు, మిగతా శిష్యులతో మంచి సమయాన్ని గడిపాడు. పరిశుద్ధ మత్తయి 10వ అధ్యాయం. అయితే నేరుగా శిష్యులనే అనుసరించాడు. ఆయనను అవతారమెత్తిన దయ్యం
నేరుగా వచ్చాడు. అవతారమెత్తిన దేవుడుగు యేసువలే, ఏదైనా తోటలో నుండి వచ్చిన కయ్యూను హెబెలు వలే. అయితే పెంతెకోస్తుకు వచ్చు సమయం అతనికి వచ్చినప్పటికీ, ఆశీర్వాదం పొందు సమయం వచ్చినప్పటికీ అతని రంగులు అతను చూయించాడు. తిరిగి జన్మించుట అను దానినే నీవు మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకుంటానికి పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి మాట్లాడితే 10 మందిలో 9 మంది వారు ఎవరై ఉన్నారు, వారి ఆత్మలు వారి రంగులు చూపును, వారు ఏమై ఉన్నారో చూపును. వారంటారు, అది ఒక మూఢుల గుంపు, దాన్ని వదిలేసాయి. సహోదరుడా, ఈ దినానికి అది దేవుడు సిద్ధపరిచిన మార్గము. హల్లెలూయా. చూడు, దేవుడు ఎల్లప్పుడూ సిద్ధపరిచిన మార్గమును ఏర్పాటు చేశాడు. మార్గము సిద్ధపరచుకు దేవుడు బద్ధుడై ఉంటాడు. సృష్టికి దేవుడు మార్గమును ఏర్పాటు చేశాడు. దేశమాంతటా ఈ పెద్ద పెద్ద వరదలు మనకెందుకు? అంత కలపను మొదలైన అలాంటి వాటిని నరికి వేశారు. అది కొట్టుకుని పోయినది. నీవిక్కడ ఆనకట్టని కడతావు, నది అడుగు మట్టాన్ని నీవు నింపాలి. అక్కడ నీళ్లు పోతవి. ప్రకృతిలో నీవు జోక్యము కలుగు చేసుకుంటున్నావు. దేవుడు సిద్ధపరిచిన ఒక మార్గం ఉన్నది. ఆ కారణం చేతనే వరదలు వచ్చుడు కారణమవుతున్నది. దేనినైనా దేవుడు సంపూర్ణంగా చేసిన దాని దేనినైనా మనుష్యుడు అనావశ్యముగా చెరిపినట్లయితే, అలాగైతే నీవు దాన్ని అసంపూర్ణంగా చేస్తున్నావు. అవునది నిజం. ఉదాహరణముగా బాతులు. నేను పర్వతాలకు వేట కొరకై వెళ్తున్నప్పుడు బాతులు నేను గమనించుటకు ఆశపడతాను. సంవత్సరంలోని ఆకురాలు కాలంలో నేనెక్కడ ఉంటాను, అక్కడ లూసియానా, అక్కడి నుండి అక్కడ బురద నేల నుండి బాతులన్నీ వస్తవి. ఉత్తర దిశకు వెళ్లిపోయి అక్కడ ఉండిపోతవి. గూళ్లు కట్టుకొని ఆ పిల్లలు పెడతవి. తరువాత ఆ చిన్నవి ఎగురుతవి. బహుశా సంవత్సరం ఈ కాలములో లేదా సెప్టెంబర్ చివరిలో. ఆ తర్వాత ఆ మగబాతు అది ఎన్నడూ నీటి కొలను బయటకు వెళ్ళదు. నీటి కొలనులోనే అది ఉంటున్నది. కొంచెం కాలమైన తర్వాత మంచు ఆ పర్వతం పైన వేస్తుంది. కొద్దిగా మంచు దాన్ని తాకుతున్నది. చల్లని వీధురు గాలులు పర్వతానికి అడ్డంగా వీస్తవి. పెద్దదైన ఆ బాతు దాని యొక్క అనుభూతిని గమనిస్తున్నది. ఆ నీటి కొలంలో తప్ప అది మరొక చోట ఉండదు. దానికింకా సంవత్సరం కూడా రాలేదు. అది దాని తలను గాలిలోకి ఎత్తుకొని ఆ చిన్న మెడతో నీటి కొలను మధ్యలోకి పరుగులు తీస్తూ హాంకాంగ్ అంటూ వెళ్లిపోతుంది. నీటి కుంటలో ఉన్న ప్రతి బాతు దాని దగ్గరికి వస్తవి. నీటి కుంటలో ఉన్న ప్రతి దానికి తెలుసు, జన్మతోనే అది నాయకునిగా ఉండేనని. ఆ చిన్న పెద్దదైన బాతు నీటి కుంటలో నుండి పైకి వెళ్తున్నది. ఎటువంటి దిక్చూచి లేకుండగానే, మరి ఏది లేకుండగానే నేరుగా లూసియానా వైపునున్న వరి పొలాల వైపునకు ఎంత త్వరగా వెళ్లిపోవాలో అంత త్వరగా వెళ్లిపోతుంది. క్రైస్తవులకు బాతు నైజం ఉండవలసి ఉన్నది అని అన్నట్లుగా. అవును కదా? అవునది నిజమే. అవును. ఎందుకని నీవు చెప్తావు అది సహజ బుద్ధి అని? కాదు, అవి దేవుడు ఏర్పరిచిన మార్గమున వెళ్ళును. దేవుడు వాటికి ఒక మార్గమును ఇచ్చాడు. వాటిని అక్కడకు నడిపించుటకు ఒక సహజ బుద్ధిని దేవుడు ఇచ్చాడు. దానిని అది నమ్ముతవి. అయితే దేవుడు మానవునికి పరిశుద్ధాత్మనిచ్చాడు. అతడు దాన్ని రొక్కనిచ్చాడు. దేవుడు మనకు ఒక మార్గము సిద్ధపరిచాడు. హల్లెలూయా. ఈ రాత్రి నేను భక్తి పులకతిన ఉదిపోతున్నాను. దీని తర్వాత ఈ కొద్ది రాత్రుల ఉద్యోగము గమనించు. అక్కడది ఉన్నది. అవునండి, ఆ చిన్న బాతు అక్కడికి వెళ్ళెను. ఇంకొకటి కూడా చెప్తాను. ఒక వార్తాపత్రిక ఎద్దుకు నీవు వెళ్ళు. రేపు మంచి వాతావరణము ఉండబోతుంది అని చెప్పు. నీవు వేటకు వెళ్ళు. ఆ గడ్డిలో కుందేళ్లు కాపురముండటం గమనించు. ఆ వార్తాపత్రికలో ఆసక్తి నీవు ఉంచవు. అక్కడ దూరానున్న కొండ ఉత్తరపు ప్రక్కనున్న దుంపలు తీసుకున్న, దక్షిణ దిక్కునున్న దుంపలు తీసుకున్న ఆ పాత ఆడ పందిని నీవు గమనించు. కొండకు దక్షిణాన దానికి పడగగా అది తయారు చేసుకుంటున్నది. లోకములో ఉన్న అందరూ వార్తాపత్రిక విలేకరుల కంటే దానికి బాగా తెలుసు. అవును, దానికి ఒక సహజ లక్షణం ఉంటున్నది. వచ్చేటటువంటి చల్లని ఉత్తర గాలిని తప్పించుకుంటానికై దక్షిణ దిక్కునకు అది వస్తున్నది. ఓ చల్లని గాలి నుండి దాక్కుంటానికై ఒక పందికి బుద్ధి విఘ్నత ఉంటే పరిశుద్ధాత్మ కలిగిన నీ సంగతి ఏంటి? హల్లెలూయా. అది నీ సహజ లక్షణము. అవునండి, దేవుడు వాటికి ఒక సహజ జ్ఞానాన్ని ఇచ్చాడు. వాటికి దేవుడు ఏర్పరిచిన మార్గము అదే. అవి దేవుడు ఏర్పరిచిన మార్గం వలన అవి జీవిస్తవి. నీవు ఒక పువ్వును తీసుకో, అది చనిపోయినప్పుడు నేలకు రాలిపోతుంది. దాని అంతానికి కాదు, అది తిరిగి బ్రతుకుతుంది. దేవుడు దానికి ఒక మార్గమును సిద్ధపరిచాడు. దాని యందు అది నమ్మకం ఉంచుతుంది. దేవుడు ఎల్లప్పుడూ కూడా మార్గమును సిద్ధపరచును. కొన్నిసార్లు అది సంతోషకరమైన వాటి గుండా వెళ్ళదు, కొన్నిసార్లు అది కష్టాల గుండా వెళుతుంది. అయితే అది దేవుడు ఏర్పరిచిన మార్గము. ఎలాగైతేనేమి దేవుడే దానిని చేశాడు.
ఒకసారి దేవుడు ఏర్పరిచిన మార్గమున ఆయన మనిషి ఒకరున్నారు. అతడు అందులో సింహపు గుహలో గుండా వెళ్లవలసి ఉండెను. అయితే అతడు దేవుడు సిద్ధపరిచిన మార్గముననే వెళ్లిపోయాడు. దేవుడు అతన్ని తిరిగి తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. ఒక ఉదయవేళ బబులోనులో కొందరు హెబ్రీ బాలురు కూర్చొని ఉండుట నేను చూడగలుగుతున్నారు. విగ్రహానికి సాగిల పట్టకు వారు నిరాకరించారు. అవునది నిజం, మేమది చేయము. మీరు పాడగలిగిన సంగీతం మీరు కొట్టండి, మీ బూరలు మృదంగాలు వాయించుడి, అయితే మీ విగ్రహానికి మేము సాగిలపడము అని వారు చెప్పారు. లోక చెత్తకు లోబడని కొందరు షడ్రక్ మెషక్ అబెద్నెగోలను కొందరు నాకివ్వు. అవునండి, దాన్ని మనము క్రిందకు నెట్టివేయన అవసరం లేదు. పరిశుద్ధాత్మ వలన దేవుడు మనలను స్వతంత్రులుగా చేశాడు. హల్లెలూయా. అవునండి, ఇప్పుడు నేనక్కడ చూడగలుగుతున్నాను. ఒక ఉదయవేళ ఇప్పుడు మన కెమెరాలను ఒక నిమిషము అటు త్రిప్పుదాము, కనిపెట్టి చూద్దాం. ఒక ఉదయం అక్కడ ఉన్న అబ్బాయిలను నేను చూడగలుగుతున్నాను. ఇప్పుడు చూడండి, రాజు చెప్పాడు, సాగిలపడని ప్రతి ఒక్కరూ అతని ద్వారా మండుచున్న అగ్ని గుండములో మనము త్రోయబడుతాము అని చెప్పారు. ఒక రాత్రి వారు వెళ్లిపోయి ప్రార్థించారు. మరుసటి రోజు బాకానాదం వినపడగా ప్రతిమ ఎదుట వారు సాగిలపడతారు. ఎందుకని? వారు దానికి వారి వీపును చూపారు. కనుక అతడు వచ్చి అడిగాడు, అబ్బాయిలు మీరది చేశారా? సరే, అగ్నిగుండమును మేము ముందున్న దానికంటే 7 రెట్లు అధికం చేస్తాము. ఇప్పుడు అది వింతగా లేదా? అక్కడ ఒక పెద్ద బల్ల అగ్నిగుండములోనికి వెళ్ళు ముఖద్వారం ఎదుట ఆ పెద్ద బల్ల పెట్టబడి ఉన్నది. ఆ ఉదయం బబులోనంతటా ఎర్రగా అగ్ని ఉరుముతున్నట్టుగా ఉన్నది. ఏ దినమున నాగరికత పురుషుని వలె అక్కడ రాజైన నెబుకద్నెజరు కూర్చుని ఉంటే నేను చూస్తున్నాను. అక్కడ ఉన్న అబ్బాయిల్లో ఉన్న పరిశుద్ధాత్మ భక్తిని మనం కాల్చివేద్దాం అని అంటున్నాడు అతడు. దయ్యం నిన్ను కాల్చివేయదు అని అనుకోవద్దు, అది తప్పక చేయును. జ్ఞప్తించుకో, పరిశుద్ధాత్మే అగ్నేయున్నది. నీవు గమనించు. ఆశిస్తున్నావా? దేవుని యొక్క మార్గము నేరుగా ఆ పెద్ద పలక యుద్ధకు నడిపించినది. షడ్రక్ మెషక్ అబెద్నెగోలు మరణపు అడుగులు వేయుట నేను చుచ్చుచున్నాను. షడ్రకు ఇలా చెప్పడం నేను వింటున్నాను. అబెద్నెగో, నీవు ప్రార్థన చేసావా? అలాగైతే సరే, నీవు దేవుని మార్గమున ఉన్నావని నీకు నిశ్చయమేనా? అవునండి, దేవుడు ఆయన వాక్యములో మనకు ఇలాగు చెప్పాడు, విగ్రహాలకు సాగిలపడవద్దు అని. మనం అది చేయము. ఈ అగ్ని గుండములో నుండి మనలను విడిపించుటకు దేవుడు సమర్థుడు. అయితే ఆయన చేయడా? అది ఏమవుతున్నది? మేము సాగిలపడము. దేవుడు ఏర్పరిచిన మార్గాన మేము వెళ్తాము. ఒకరు ఇలా చెప్పడం నేను వింటున్నాను, ఆయన సిద్ధపరిచిన మార్గాన నీవున్నావని నీకు నమ్మకమేనా? అవును. హల్లెలూయా. ఒకరన్నారు, నీకు బదులుగా వారందరూ సరియేమో అని నీవు అనుకోవట్లేదా? లేదండి, బైబిల్ అలాగని చెప్తున్నది. దానితోనే మనం ఉంటామని. నేరుగా ఆ పెద్ద పలక ఎద్దుకు వారు వెళ్లిపోయారు. వేడి అధికమవుతున్నది. ఆ తీవ్రమైన వేడిమి వారిని తెచ్చిన వారిని అది చంపేసింది. వారు అలా లోపలికి అడుగు వేయబోతున్నారు. దేవుడు ఒక్క మాట చెప్పలేదు. వారు ఇంకా సిద్ధపరచబడిన మార్గంలోనే వెళ్తున్నారు. అగ్నిగుండం యొక్క ముఖద్వారం ఎద్దుకు నేరుగా వెళ్లిపోయారు. మండుచున్న అగ్నిగుండములో అలా కాలు వేయబోయినప్పటికీ మీకు తెలుసా, ఇప్పుడే నా ఎదుట వింతైన నల్లటి పటమున్నది. దేవుని ఎదుట యథార్థంగా బ్రతకాలనుకునే వారు దేవుడు ఏర్పరిచిన మార్గమున వెళ్ళుదురు. మండుటకు సంసిద్ధంగా ఉన్నది. ఎటువంటి పటమది! గమనించు, ఎల్ల వేళల్లో ఒకటి ఇక్కడ ఉండబోతున్నది, అక్కడ ఒకటి ఉండబోతున్నది. ఒకటే. కొద్దిగా అక్కడ మనం చూద్దాము, ఏమి జరగబోతుందో చూద్దాము. ఆయన రాజవస్త్రం ధరించుకుని అక్కడ నిలబడి నేను చూస్తున్నాను. హల్లెలూయా. మొట్టమొదటిగా నేను చూడగలిగినది పెద్ద దేవదూత మిఖాయేలు అను పిలువబడు దేవదూత కుడివైపు నుండి వచ్చుచుండెను. ఒకరు అక్కడ వారికున్నాడు. అది మీకు తెలుసా? ఆయన ప్రక్కకు ఒకరు పరిగెత్తుకుని వచ్చి అయ్యా అని అడిగారు. ఆయన ఈ విధముగా తన ఫలకములో నుండి ఖడ్గమును తీస్తున్నాడు. ఏ ఉదయం బబులోను నీవు చూశావా అని అడిగాడు. దేవుడు ఏర్పరిచిన మార్గమున అక్కడ ఆ మనుషులు వెళ్తున్నారు. ఏ ఉదయం తమ సాక్ష్యాన్ని ముద్రించుటకు ఇష్టపడు జనులు ఉన్నారు. మన ప్రియులు కాల్చబట్టుకు సంసిద్ధంగా ఉన్నారు. ఆయన చెప్పడం నేను ఇలాగ వినగలుగుతున్నాను. నేనెక్కడికి వెళ్ళనివ్వుడి, నేను పటమును మారుస్తాను. ఆయన దాన్ని చేయను నేను నమ్ముతాను. ఆయన ఇలాగ చెప్పడం నేను వింటున్నాను. వద్దు, నీవది చేయలేవు గాబ్రియేలు లేదా మిఖాయేలు, నీవు చాలా మంచి దూతవు. వెళ్ళు, తిరిగి నీ ఖడ్గం నీ వరలో ఉంచు, అక్కడ చక్కగా నిలబడు. ఇక్కడికి మరొక దేవదూత వచ్చాడు. అతడు మాచిపత్రి అని పిలువబడువాడు. నీళ్లను చేదు చేయును. అతడు ఇక్కడికి వచ్చి అడిగాడు, అయ్యా అక్కడ చూడు, నీళ్ళంతటినీ నేను స్వాధీనము చేసుకోగలను. జలప్రళయపు నాశనపు దినాన దాన్ని నా మీదికి త్రిప్పితివి. నేను ప్రపంచం మొత్తాన్ని తుడిచిపెట్టితిని. అయితే నోహువను అతని వారిని తప్ప. అతడు అడిగాడు, నేనక్కడికి వెళ్లిపోయి బబులోను దేశాన్ని పటములో లేకుండా కడిగివేస్తాను, అనుమతి ఇవ్వు అని అన్నాడు. ఆయన ఇలాగ చెప్పడం నేను వింటున్నాను.
మాచుపత్రి, నీవది చేయగలవు, అది నిజమే. అయితే నీవు వెళ్ళటానికి అనుమతించను, అది మనిషిని అంత పని. ఓ, ఆయనే లేచి నిలబడటం నేను చూస్తున్నాను. ఆ విధముగా వారి యొక్క ఆఖరి అడుగు వేయబోతున్నారు. ఆయనే అక్కడికి చేరుకుని ఇక్కడికి రండి అని చెప్పుడు వినగలుగుతున్నాను. అక్కడ పెద్ద ఔరుము విరలాడుతూ ఉన్నది. ఓహో, అది ఆయనకి లోబడినది. ఆయన ఇలా చెప్పడం వింటున్నాను. తూర్పు గాలి, ఉత్తరం, పశ్చిమం, దక్షిణపు గాలులు ఇక్కడికి వచ్చి ఈ ఉరుమును మోసుకుని వెళ్ళుడి. నేను మిమ్మలను గుర్రముల వలె నడిపించనయున్నాను. ఏ ఉదయం ఒక రథం వలె ఈ ఉరుముపై కూర్చునబోతున్నాను. నాకై నేనే బబులోనుకు వెళ్ళనయున్నాను. హల్లెలూయా. ఆయన అక్కడికి చేరుకుని చంద్రబంద్రగా ఉన్న వెలుగు కాంతులు పట్టుకుని ఆకాశ మధ్యాన దానిని విరజమ్మాడు. అలాగు వారు అలా ఆఖరి అడుగు దేవుడు ఏర్పరిచిన మార్గమున వేచున్నప్పుడు లోపల వారు తాకిన సమయానికి ఆయన ప్రాణమగు సముద్రాన్ని దాటిపోయి ఒక ఖర్జూరపు మట్టను తీసుకుని అక్కడ నిలబడి వారికి ఆయన విసురుచున్నాడు. హల్లెలూయా. మనుష్యుడు దేవుడు సిద్ధపరిచిన మార్గం నడుస్తున్నప్పుడు ఆయన ఎల్లప్పుడూ అక్కడ ఉంటాడు. అవునండి. ఒకప్పుడు ఒక ముసలివాడైన అరుపులరిచే బోధకుడు, పరిశుద్ధమైన ముసలి బోధకుడు ఎంతో కాలం క్రితం ఉన్నాడు. అతని పేరు నోవహు. అతను చెప్పాడు, మీకు తెలుసా, వర్షం రాబోతున్నది, తుఫాను రాబోతున్నది అని అన్నాడు. చుట్టుపక్కల ఉండే ప్రజలు చెప్పుకోవటం నేను వింటున్నాను. విన్నారా? అక్కడ ఆ పాత పరిశుద్ధ గుండ్రాయి అక్కడ చెప్పడం విన్నారా? వర్షం రాబోతుంది అని చెప్పాడు. ఎలాగూ? భూమిపైన ఎప్పుడు వర్షం లేదే. వర్షం రాబోతున్నది. ఎలాగూ? ఎక్కడి నుండి ఆ నీరు వస్తున్నది? సరే, మనం వెళ్లిపోయి అక్కడ విజ్ఞాన శాస్త్రాన్ని తెచ్చి పైన వర్షం ఉన్నదేమో తెలుసుకుందాము. లేదు, పైన నీళ్లు లేవు. విషయమేంటి? ఆ ముసలి బోధకుడు సగం తలతో ఉన్నాడు. అయితే అలాగని దేవుడు చెప్పాడు, నోవహు, నీ ఇంటి వారి రక్షణ కొరకు, ప్రజలను రక్షణ కొరకై నీవు యొక్క ఓడును కట్టుము. నోవహు అది చేటుకు చాలినంత విజ్ఞత కలిగి ఉన్నాడు. అంతే, అతడు వచ్చి ఓడను సిద్ధపరిచాడు. ఒక దినాన వారిలో కొందరు ఒక మూలన, వ్యాపార మూలన మాట్లాడుకుంటాము నేను వినగలుగుతున్నాను. వారిలో కొందరు అన్నారు, అక్కడ ఆ వర్షపు కథ ఏంటి? ఆ ఊరిక వాగే బోధకుడు వర్షము రాబోతున్నదని అతడు చెప్తున్నది ఏంటి? అలాంటిది ఎప్పుడైనా మీరు విన్నారా? అతడు దేవుడు సిద్ధపరిచిన మార్గాన్ని ఉన్నట్టుగా అనుకుంటున్నాడు. అతడు అలాగే ఉన్నాడు. ఆమేన్. మొదట ఏమి జరిగిందో తెలుసా? అక్కడ ఉరుములు మెరుపులు వచ్చినవి. అక్కడ పెద్ద ముసలి తల్లి ఒంటె ఉన్నది. పైకి చూచి, ఒంటె బిడ్డ, అదేంటో నీవు వింటున్నావా? అది ఉరుము. నోహు చెప్పినది అదే. మనం ఓడలోనికి వెళ్లిపోదాం. ఇక్కడ కొండ వెనుకకు అవి వెళ్లిపోయినవి. ఇక్కడ చిన్న గుర్రము, తల్లి గుర్రము వచ్చినవి, మగ గుర్రం వచ్చినవి. మిగతావన్నీ జతలుగా ఒకటి తర్వాత ఒకటి ఓడలోనికి వెళ్లిపోయినవి. దేవుడు తలుపు మూశాడు, వర్షాన్ని పంపాడు. నోవహు దేవుడు సిద్ధపరిచిన మార్గాన ఉన్నాడు. వారిలో కొందరు మొద్దులు తెచ్చుకుని, నేను దీని మీద తెలాడుతాను అని అన్నారు. అయితే నేను మీతో చెప్తున్నాను, తుఫాను పెద్దదైపోయినప్పటికీ ఓడ పైకి వెళ్లిపోతుంది. హల్లెలూయా. ఎందుకని? వారు దేవుడు సిద్ధపరిచిన మార్గమున ఉన్నారు. దేవుడు వారి కొరకై సిద్ధపరిచిన మార్గాన్ని నడుచువారిని ఆయన ఎల్లప్పుడూ దీవించును. ఆయన దూలమును సిద్ధపరచలేదు, ఆయన దీన్ని సిద్ధపరచలేదు, ఆయన ఓడను సిద్ధపరిచాడు. ఏ దినమున నా సహోదరి సహోదరులారా, స్త్రీ పురుషులకు సిద్ధపరచబడిన మార్గము ఒకటి ఉన్నది. ఎవరైతే ఆనాడు కల్వరి శిలువలో అక్కడ చనిపోయారో, అట్టి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా, ఆయన రక్తము ద్వారా మన పాపములకు విముక్తి కలుగుతున్నది. దేవుని అంగీకరించిన అంగీకారానికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తులో మనలను అంగీకరించినందున వలనను మనము పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోగలుగుతాము. క్షేమకరమైన భద్రత. హల్లెలూయా. పరిశుద్ధ గుండ్రాయిగా పిలువబోతున్నావు. నీవు కూడా అది ప్రారంభించిన కొరకు. సరే, నేను మంచిగానే ఉన్నాను. మంచిదే. దాని యందు మీరు విశ్వాసం ఉంచుచున్నారా? అదే దేవుని మార్గము. ఒకే ఒక మార్గము. అది మెథడిస్టు మార్గము కాదు, బాప్టిస్టు మార్గము కాదు, ప్రెస్బిటేరియన్ మార్గము కాదు, పెంతెకోస్తు మార్గము కాదు. అది క్రీస్తు మార్గము. క్రీస్తే దేవుడు సిద్ధపరిచిన మార్గము. ఆయన దేవుడు సిద్ధపరిచిన అర్పణ. ఆయన యెహోవా రఫా, ఆయన యెహోవా ఈరే, ఆయన యెహోవా మనష్షే. అబ్రహాము తన కుమారుని అర్పించినప్పుడు ఆ స్థలములకు అతడు యెహోవా ఈరే అని పేరు పెట్టిను. యెహోవా తనకు తానే అర్పణ చూచుకును. అదే అక్కడ దేవుని కుమారుడు. ఆమేన్. తప్పించుకుని ఒక మార్గాన్ని దేవుడు ఎల్లప్పుడూ చేయను. అవునండి. ఒకప్పుడు ఒక వృద్ధ బోధకుడు అక్కడ బోధ చేస్తున్నాడు. పేరు ఎలీషా. అతను అక్కడికి చేరుకుని ఆ దేశమంతా చూచి అతడు చెప్పాడు, నేను మీతో చెప్తున్నాను, నేను చూచిన దానంతట్లో అది బహుహీనమైనది. అక్కడ ఉన్న వృద్ధుడైన రాజు వెళ్లిపోయి ఒక రంగులు పూసుకున్న ఎజబెలును పెళ్లి చేసుకున్నాడు. చాలినంత రంగు ఆమె ముఖానికి ఉన్నది. ముఖానికి రంగులు పూసుకున్న
ఒకే ఒక స్త్రీ బైబిల్లో ఒకర్తే. దేవుడు ఆమెకు ఏమి చేశాడో తెలుసా? కుక్కలకు పోషణగా ఆమెను దేవుడు చేశాడు. అది ఒకటి మాత్రమే నేను ఎరుగుదును. ఒక స్త్రీ ఎంతో ఆమె ముఖానికి రంగు పూసుకుని ఉండుట నీవు చూచినప్పుడు ఆమెను నీవు ఏమని పిలుస్తావో తెలుసా? హలో కుమారి, కుక్క మాంసమా అని చెప్తావు. అదే ఆమె అయి ఉంటున్నది, కుక్క మాంసం వల్లే. ఓ వేణు సహోదరుడా, నేను ఆఫ్రికా నుండి తిరిగి వచ్చాను. ఆ చెత్త అన్య వంశం నుండి వచ్చినది. అన్య వంశం నుండి ఆ చెత్త వచ్చినది. అన్యులు రంగులు పూసుకుంటారు. ఓ సహోదరుడా, ఒక పురుషుడు లేక స్త్రీ దేవునితో సరైనట్లయితే అది వారికి చెప్పనవసరం లేదు. వారికి సిగ్గు. హల్లెలూయా, అవునది నిజం. అబ్బాయ్, మొదటిగా ఏంటో తెలుసా? ఈ ఇశ్రాయేల్ అందరూ అది చేటుకు ఆమె అవుతున్నది. ఏలియా చెప్పాడు, ప్రభువా ఆకాశములు మూసివేయి, దాన్ని గూర్చి ఒకటి చేయి. దేవుడు చెప్పాడు, ఏలియా నీవు చేయవలసింది చెప్తాను, నీవు చేయవలసింది చెప్తాను. వెళ్లిపోయి అహాబుతో చెప్పు, ఇక్కడ ఒక వృద్ధుడైన బోధకుడు నడుచుకుంటూ వస్తున్నాడు. అతని చుట్టూ ఒక పెద్ద గొర్రె చర్మపు ముక్కను చుట్టుకుని, ముఖము చికిలించుకుని, మీసాలు నూలు పురుగుల వలె ఉంచుకుని ఉన్నాడు. రాజు ఎదురుకు నడుచుకుని వచ్చి, నేను చెప్పే వరకు మంచైనను కురవదు అని చెప్పాడు. హల్లెలూయా, అతను దేవుడు సిద్ధపరిచిన మార్గాన ఉన్నాడు. అవునండి. ఏయ్ మూర్ఖుడా, ఇక్కడి నుండి వెళ్ళిపో. సరే, మేము చేస్తున్నదేదో మాకు తెలుసు. వృద్ధుడైన ఏలియా అన్నాడు, ప్రభువా నేనేమి చేయను? మిగతా అది నీవు సమకూర్చు. నేనది చేశాను. అక్కడకు కెరూతు వాగు ఎద్దుకు వెళ్లి అక్కడ కూర్చో అని చెప్పాడు. మంచిది, చాలా చెడ్డ స్థలము. అయితే నేను అక్కడికే వెళ్లిపోయి అక్కడే కూర్చుంటాను. అక్కడికి వెళ్ళమని నీవు చెప్పావు. నీ మార్గము అక్కడకు నడిపించినట్లయితే నేను అక్కడికి నడిచి వెళ్తాను. వెళ్లిపోయి కూర్చున్నాడు. ప్రభువా నేను ఇక్కడే ఏమి చేయబోతున్నాను? అక్కడే కూర్చో, అక్కడే ఉండు. మొదటి విషయం ఏంటో తెలుసా? అతనికి ఆకలి అవుతున్నది. అతను అడిగాడు, ప్రభువా నాకు కొద్దిగా ఆకలి అవుతున్నది అని అడిగాడు. ఇక్కడికి ఒక కాకోలము వచ్చినది. వారిలో కొందరన్నారు, ఆ కొండ మీద కూర్చున్న పరిశుద్ధ గుండ్రాయి ముసల బోధకుని చూడు, అతని పిచ్చివాడు కాదా? అతను అక్కడ ఎండలో కూర్చుని ఉన్నాడు, చచ్చిపోతాడు. అతని మూర్ఖుడు. మొదటి విషయం ఏంటో తెలుసా? నీళ్లన్నీ ఎండిపోయినవి, త్రాగటానికి నీళ్లు లేవు. ఆ దేశంలో నీళ్లు లేవు. అయితే ఏలియా నీళ్లు త్రాగాలి అనుకున్నప్పుడల్లా కెరూతు వాగు దగ్గరికి వెళ్లి వంగి నీళ్లు త్రాగుతాడు. తరువాత అతనికి ఆకలైనప్పుడు కాకోలము ఆ శాండ్విచ్ రొట్టెను తన నోట ఖర్చుకొని ఇక్కడికి తెచ్చి, ఇదిగో ఏలియా అని అనేది. ఎక్కడి నుండి కాకోలము తెచ్చినది అని నీవు అడుగుతావు. నీవు నమ్ముతున్నావా అని నీ భావమా సహోదరుడు అబ్రహాం? అవునండి, అవునండి. 3 సంవత్సరములు 6 మాసములు ఏలియాకు కాకి ఒకటి తీసుకుని వచ్చినదని నీ భావమా? నేనది నమ్ముతున్నాను. అది ఎక్కడి నుండి తెచ్చినదని నీవు అడుగుతావు. నాకు తెలియదు. నాకు తెలిసింది ఒకటే ఒకటి, అది కాకి ఒక చోట నుండి దాన్ని తీసుకుని వచ్చినది. అది ఏలియా వద్దకు దాన్ని తెచ్చినది. ఏలియా తిన్నాడు. దాని ద్వారా 3 సంవత్సరాలు 6 మాసాలు జీవించాడు. అవునది నిజం. నేను అది నమ్ముతున్నాను. నీవు అడుగుతావు, ఏది నిన్ను అంత ఆనందభరితునిగా చేసినది? ఏది నిన్ను నీ చేతులను వణికింప చేసినది అని? నాకు తెలియదు. నేనెరిగింది ఒకటే ఒకటి, కల్వరి దాని కొరకై చెల్లించినది. బైబిల్ దాన్ని బోధించినది. పరిశుద్ధాత్మ దాన్ని తెచ్చినది. అయితే నేనైతే అది పొందుకున్నాను. హల్లెలూయా. అది ఎక్కడి నుండి వచ్చినదో కూడా నాకు తెలియదు. అయితే నేనది పొందుకున్నాను. హల్లెలూయా, అవునది నిజం. అది ఎక్కడి నుండి వచ్చినదో కూడా నాకు తెలియదు. అయితే నేనది పొందుకున్నాను. అవునది నిజం. హల్లెలూయా. అబ్బిపోవద్దు. దాని అర్థం మన దేవునికి స్తోత్రం. ఆమేన్. దాని అర్థం అలాగ అవును కాకని అర్థం. ఓ నిజం, అది ఉండును. నాకు తెలియదు. అక్కడ కూర్చుని వారంటున్నారు, అతని పిచ్చివాడు అని. అయ్యో, భుజించు సమయం వచ్చినది. ఇక్కడ రంగు జాతి ద్వార పాలకుడు వచ్చాడు ఇక్కడకు. ఏలియా, ఇక్కడ నీ ఉన్నావు. ఇక్కడ నీ ప్రాతకాల ఫలహారం ఉన్నది. అతడు ఈ రాత్రి ఇక్కడున్న సగం మంది కంటే పర్వాలేదు. నేను ఊహిస్తున్నాను, రంగుజాతి సేవకులు ఇక్కడ అనేకులు లేరనుకుంటాను. అయితే అతనికి కొందరు రంగుజాతి సేవకులున్నారు. కొన్ని కాకులు అతని ప్రతి ఆహారము కొరకు ఒకటి తీసుకుని వచ్చుచున్నవి భుజించుటకు. హల్లెలూయా, మహిమ. దేవునికి ఒక చోట ఒక భోజనశాల ఉన్నది. ఆయన అది అక్కడ పెట్టి అది వడ్డించి దాన్ని అతనికి పంపించాడు. హల్లెలూయా. అదే దేవుడు ఈ దినమున జీవిస్తున్నాడు, పరిపాలన చేయుచున్నాడు. ఆయన సిద్ధపరిచిన మార్గమున ఆయన ఉంటాడు. దేవుడు చెప్పినాడు, నీవు అక్కడికి వెళ్లిపోయి కూర్చునుము. కనుక అతడు అలాగూ చేశాడు. అది చేయటం మాత్రమే అతడు ఎరిగి ఉన్నాడు. దాని గురించి నీవేమీ తలస్తున్నావు? అది నిజమని నీవు నమ్ముతున్నావా? అది అదే. ఆమేన్. అవునండి. ఒక రోజు ఒక చిన్న బాలిక వీధుల గుండా వెళ్తున్నది. ఆమెన్నది, ఓ హల్లెలూయా, హల్లెలూయా,
అప్పుడే ఆమె పరిశుద్ధాత్మను పొందుకున్నది. కనుక ఒక మూలన ఒక వృద్ధుడైన నాస్తికుడు కూర్చుని ఉన్నాడు. అమ్మాయి, దేన్ని గురించి నీవు అంత ఆనందంగా ఉన్నావు అని అడిగాడు. ఆమె అన్నది, యేసు నన్ను రక్షించాడు, పరిశుద్ధాత్మతో నన్ను నింపాడు. ఇంకా చెప్పినది, నేను అందుకే అంత ఆనందంగా ఉన్నాను అని. అతడన్నాడు, చూడు, నీ చేతిలో ఉన్నదేంటి? నా బైబిల్ గ్రంథము అని ఆమె చెప్పినది. నీవది నమ్ముతున్నావా అని అడిగాడు. ఖచ్చితంగా. అదంతా నీవు నమ్ముతున్నావా అని అడిగాడు. అదంతా అని ఆమె చెప్పినది. యోనాను గుర్చిన ఆ కథ నీవు నమ్ముతున్నావా? అవును అని ఆమె చెప్పినది. అతడు అడిగాడు, ఆ మనిషిని నిజంగా తిమింగలము మింగినదని నీవు నమ్ముతున్నావా? అవునండి, నేను దాన్ని నమ్ముతున్నాను. విశ్వాసం ద్వారా కాకుండా మరి ఏ విధంగా నీవది రుజువు చేయగలవు అని అడిగాడు. ఆమె అన్నది, సరే, నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ నేను సహోదరుడు యోనాను అడుగుతాను అని అన్నదామె. ఈ నాస్తికుడు ఆమె అడిగాడు, సహోదరు యోనా పరలోకంలో లేనట్లయితే ఏంటి? అలాగైతే నీవే అతన్ని అడగవలసి ఉంటున్నది. హల్లెలూయా! అతని కొరకు ఒకే ఒక స్థలము విడిచి ఉంటున్నది, అది నరకము. దేవుడు ఆయన మార్గమును ఆయన విడిచినట్లయితే నీవు నరకానికి వెళ్ళవలసి ఉంటున్నది. నీకు తప్పదు. అది మాత్రమే ఇంకొక మార్గము. కాబట్టి నువ్వు ఏదో ఒక దానిలో ఉండవలసి ఉంటున్నది. ఆమేన్. మంచిది. అతడు ఇక్కడ కూర్చుని ఉంటే నేను చూస్తున్నాను. తినటానికి కాకులంలో ఒకటి తెచ్చుచున్నవి. అక్కడ వెనుకకు వెళ్లిపోయాడు. ఒకానొక కొండ యొద్దకు వెళ్లిపోయాడు. దేవుడు చెప్పాడు, ఇప్పుడు వాగు ఎండిపోయినది, అక్కడ ఒక విధవరాలి ఇంటికి నీవు వెళ్లాలని నేను కోరుతున్నాను. బోధకుడు వెళ్ళుటకు ఎటువంటి స్థలమో వెళ్ళమని దేవుడే చెప్పాడు. అది దేవుడు ఏర్పాటు చేసిన మార్గము. అతడు అక్కడికి వెళ్లిపోయాడు. ఆమె ఇశ్రాయేలురాలు కూడా కాదు, ఆమె కాదు. ఆ కొండ దగ్గరకు అతను వెళ్లిపోయాడు. అతడు ఆ కొండ దగ్గరకు వెళ్ళినప్పటికీ ఒక విధురాలకు వృద్ధ స్త్రీ కట్టెలు చీల్చుకుంటూ పెరటిలో నిలబడి ఉన్నది. అడిగాడు, లోపలికి వెళ్లి తినుటకు నాకు ఒకటి తీసుకుని రా, కొంచెం నీరు తెమ్ము. ఆమె చెప్పినది, యెహోవా జీవము తోడు, నీవు నిరంతరము జీవించదువు కాక నా కుమారునికి ఒక చిన్న అప్పము చేసుకుంటానికి కొంచెం పిండి మాత్రమే ఉన్నది. ఈ రొట్టెను చేసుకుంటానికి కొరకై 2 పుల్లలు తీసుకుని వెళ్తున్నాను. నేను నా కుమారుడు తిని చనిపోతాము. అడిగాడు, వెళ్లిపోయి మొదట నాకు కొంచెం నీళ్లు తీసుకునిరా, రొట్టె చేసి దాని నా యొద్దకు తెమ్ము. హల్లెలూయా! ఆమె ఏం చేయబోతున్నది? దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఒకటి ఉన్నది. మొదట ఆయన నీతిని అంతటిని, దేవుని రాజ్యమును వెదకుడి. సహోదర బిల్, నా తల్లి ఇంట్లో నుండి వెళ్లిపోయినది, నా భర్త నాతో ఉండట్లేదు. మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకుడి. హల్లెలూయా! మిగతావన్నీ కలిసి ఉంటవి. అవునది నిజం. సహోదర బిల్, నేను ఎలా అది చేయగలను? వెళ్లిపోయి అది చేయి. యేసు చెప్పాడు, నన్ను వెంబడించుము. అంతే, ఏక దృష్టి కలిగి ఉండు. సరే, మొదటిగా ఏమి జరిగిందో తెలుసా? ఆమె లోపలికి వెళ్లిపోయి ఈ 2 పుల్లలు తీసుకుని వాటిని చీల్చినది. పురాతన కాలపు ఇండియా వారు ఏ విధంగా పుల్లలను చీలుస్తారో మీకు తెలుసా? అది ఒక సిలువ అనుకోవలసి ఉంటున్నది. సిలువలో మధ్యలో వారు మంట పెడతారు. అక్కడే మంట మండుతుంది. రొట్టెల పెనుము పొయ్యి కాల్చిన రొట్టెను బయటకు తెచ్చి బోధకునికి దాన్నిచ్చింది. అతడెక్కడ నిలబడి భుజించాడు. అన్నాడు, నీవు తిరిగి వెళ్లిపోయి నీకు నీ కుమారునికి ఒకటి తెచ్చుకునుము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, దేవుడు భూమిపైకి వర్షం పంపు వరకు తొట్టిలోని పిండి కరిగిపోదు, బుడ్డి ఎండిపోదు. హల్లెలూయా! ఏంటి? ఆమె మొదట దేవుని రాజ్యమును వెతికినది. కారణం, ఆమె దేవుడు ఏర్పాటు చేసిన మార్గమున నడిచినది. దేవుడు ఆమెకు బహుమతి ఇచ్చాడు, లేక ఫలము అనుగ్రహించాడు. మీరది నమ్ముతున్నారా? అవునండి. ఒకప్పుడు తన సహోదరిని పోగొట్టుకున్న ఒక స్త్రీ ఉన్నది. అతని పేరు లాజరు. అతను మంచి అబ్బాయి. అతని వదులుకుంటకు ఆమెకు ఇష్టం లేదు. అతను చనిపోయాడు. ఆమె తన పాదిరి గారి కొరకు కబురు చేసినది, లేక సువార్తికుని కొరకై కబురు చేసినది. ఆయన యేసు. ఆమె తన సంఘము నుండి బయటికి వచ్చినది. ఆమె కలిగిందంతా ఆమె వదులుకున్నది. వచ్చి ప్రార్థన చేయడం కొరకై యేసుకు ఆమె కబురు పంపినది. ఆయన వెళ్లిపోయాడు. మరలా పంపినది. ఆయన అలాగే వెళ్లిపోయాడు. ఆయన చెప్పాడు, తండ్రి నాకు చూయించు వరకు నేను ఏదీ చేయను. లాజరు చనిపోబోతున్నాడని తండ్రి ముందుగానే చూయించాడు. ఆయన వచ్చాడు. కొద్ది కాలమైన తర్వాత 3-4 దినాల తర్వాత ఆయన వచ్చాడు. ఆయన చెప్పాడు, లాజరు చనిపోయాడు. నేను ఇక్కడ ఉన్నందుకు మీ నిమిత్తమై నేను ఆనందిస్తున్నాను. అయితే నేను వెళ్లి అతని మేల్కొల్పుదును. కనుక యేసు వచ్చుచున్నాడని ఆమె విని ఆయనను కలుసుకుని వెళ్ళినది. అది దేవుడు ఏర్పాటు చేసిన మార్గము. వెళ్లి యేసును కలయుట. అవునది నిజం. ఎల్లప్పుడూ కూడా నీ గృహములో నీకు దుఃఖమున్నప్పుడు వెళ్లి యేసుని కలువు. నీ ఇంటిలో వ్యాధి ఉన్నప్పుడు వెళ్లి యేసుని కలువు. నీ ఇంటిలో గుండె జబ్బు ఉన్నప్పుడు వెళ్లి యేసుని కలువు. హల్లెలూయా! నీకు ఏదైనా అవసరం ఉన్నట్లయితే వెళ్లి యేసును కలువు. వెళ్లి ఆయన కలుసుకో. ప్రతి ఒక్క దానికి ఆయనే సహకారి. ఆయన కార్య సాఫల్యము
ఆయన కార్య సాఫల్యత కాదు, ఆయన యొద్ద బాగు చేయనది ఉన్నది. ఆమేన్. తరువాత ఆమె ఆయన కలుసుకున్న వెళ్లిపోయినది. ఆమె ఆయన పాదములపైన పడినది. ఆమె ఒకసారి ఒక కథ చదివినది. పాతకాలంలో బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక షునేమీరాలు ఉన్నది. ఎలీషను పెరుగల ఒక బోధకును గుర్చి ఆమె ఎంతో జాగ్రత్త కలిగి ఉండెను. కనుక అక్కడ ఆమె ఇంటి ప్రక్కన చిన్న గది ఒకటి కట్టించినది. అక్కడ ఒక పడక, దీపము, పీట పెట్టినది. బోధకునికి ఆమె చేసిన ఈ మంచి అంతటిని ఎలీషా వచ్చి చూచాడు. ఆమె దశమ భాగాలు చెల్లించుట ప్రతిది. అవునా? కాబట్టి అతను అడిగాడు, వెళ్లిపోయి అడుగు, మనము ఏమి చేయగలమో. నేను వెళ్లి రాజుతో మాట్లాడవలను, లేక సైన్యాధిపతితో మాట్లాడవలను. ఆమె అన్నది, నేను నా ప్రజల మధ్య ఉంటున్నాను, ప్రతిదీ సబబే అని చెప్పినది. సరే, నేను ఆమెకు ఏమి చేయాలో వెళ్లి అడుగు అని అన్నాడు. గేహజీ చెప్పాడు, ఆమె గొడ్రాలు, ఆమెకు పిల్లలు లేరు. వెళ్లి ఆమెతో చెప్పు, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీదటికి ఈ సమయానికి జీవము ప్రకారముగా ఆమెకు కుమారుని కనును. ఆమె అలా కన్నది. బిడ్డ సుమారు 11-12 సంవత్సరాల వయస్కుని ఉంటాడు. ఒకరోజు సుమారు మధ్యాహ్న వేళ తన తండ్రితో కలిసి పొలంలో ఉన్నాడు. అతనికి వడదెబ్బ తగిలిందని నేను అనుకుంటున్నాను. నా తల అని అతడు కేకలు పెడుతున్నాడు. పని వారిలో ఒకరితో బిడ్డను పంపాడు. అతడు తల్లి వడిలో అతను పెట్టారు. మధ్యాహ్నానికి అతడు చనిపోయాడు. ఎంతటి శ్లాఘించగల సమయం అది. అతన్ని ఆమె తీసుకుని ప్రవక్త ఎక్కడ పడుకుంటాడో ఆ బోతుకుని పడకపైన అతన్ని పరుండబెట్టినది. వెళ్ళటానికి మంచి స్థలం అది. నేరుగా బోతుకుని పడకపైనే ఆమె చెప్పినది, నా కొరకై గాడిదకు గంతకట్టి ముందుకు సాగు. నేను నీకు ఆజ్ఞించే వరకు నీవు నిలుపు చేయవద్దు. నేను దాన్ని ఇష్టపడుతున్నాను. ముందుకు సాగు వెళ్ళు, నిలుపు చేయవద్దు. ముందుకు సాగుతూ ఉండు. అవును, దాని ఇబ్బంది ఏదనగా మనం నిలుపు చేసి అనేక మందితో మాట్లాడుతున్నాము. అనేకములైన సాంఘిక సంక్షేమ కార్యక్రమం కొరకై మనము నిలుపు చేయుచున్నాము. మనకు అనేకములైన కుట్లు అవి యాంత్రిక యంత్రాలు ఉన్నవి. కుట్లు సమూహమును నిర్మాణము చేయుట, కుట్టడం తెలుసా? ఫలానా కుమారుని గుర్చి మాట్లాడటం అదెలా ఉంటుందో తెలుసా? పలు విధాలైన ఇవన్నీ కూడా ఆలయంలోకి వస్తవి. ఈ కాలువ కడిగిందంతా నీవు త్రోసివేయవలసి ఉన్నది. దేవుడు పంపిన పాతకాలపు ఉజ్జీవాన్ని పొందుకోవలసి ఉంటున్నది. ప్రార్థించు, తిరిగి వచ్చే వరకు ప్రార్థించు. పరలోకం దిగివచ్చి పరిశుద్ధాత్మ బలమైన గాలి వలె దిగివచ్చి ప్రజలను స్థలాన్ని నింపును. ఆమేన్. అది మనకు కావలసి ఉన్నది. ఆమె చెప్పినది, నిలుపు చేయవద్దు. ఆమె భర్త అన్నాడు, ఆ మనుషుడు కర్మేల్లో లేడే అన్నాడు. ఈ రోజు అమావాస్య కాదు, సబ్బాతు కాదు. ఆమె చెప్పినది, అంతా క్షేమమే అని ప్రవక్త ఎదుగు చేరాలని ఆమె కోరినది. కాబట్టి ఆమె నేరుగా వెళ్లిపోయినది. ఎలీషా బయటకు చూచి అడిగాడు, ఆ షునేమీరాలు ఇక్కడికి వచ్చినది. ఏదో ఒక పొరపాటు ఆమెకు జరిగినది. అదేదో నాకు తెలియదు. ఆమె పరుగు తీసినది. అతడు అడిగాడు, నీ భర్త, నీ బిడ్డ, నీవు అంతా క్షేమమా? అంతా క్షేమమే అని ఆమె చెప్పినది. నేను దాన్ని ఇష్టపడుతున్నాను. దేవుడు సిద్ధపరిచిన మార్గమును ఆమె స్వీకరించినది అన్నది. ఇప్పుడు అంతా క్షేమమే. ఆ తర్వాత ఆమె దాన్ని బయలుపరచుటకు మొదలుపెట్టినది. అతడు ఏలియాతో అన్నాడు, కాదు, గెహజీతో చెప్పాడు, వెళ్లి నా కర్ర తీసుకుని పైన పెట్టు. వెళ్లి నా కర్రను తీసుకుని దాన్ని బిడ్డ పైన పెట్టు. ఆమె చెప్పినది, నేను నిన్ను విడవను. కనుక ప్రవక్త మరలా వచ్చి ప్రార్థించాడు. పైకి క్రిందకు గదిలో నడిచాడు. చనిపోయిన బిడ్డ మీద అతడు తన శరీరాన్ని పెట్టాడు. పరుండాడు. ప్రాణం వచ్చినది. మార్త అను స్త్రీ దేవుడు ఆయన ప్రవక్తలో ఉన్నాడని షునేమీరాలు గ్రహించిందని మార్త ఎరిగి ఉండెను. మరి దేవుడు ఆయన ప్రవక్తలో ఉన్నట్లయితే దేవుడు తప్పక ఆయన కుమారుల్లో ఉండును. కనుక ఆమె యేసు యుద్ధకు చేరుకున్నట్లయితే ఆమెకు నివారణ దొరుకుతుంది. కాబట్టి ఆమె పరిగెత్తి ఆయన ఎదురు సాగిలపడినది. ఆమె చెప్పినది, ప్రభువా, అదే ఆయనే ఉండెను. ప్రభువా, నీవు ఇక్కడ ఉండినట్లయితే నా సహోదరుడు చావకుయుండెను. ఇప్పుడైనను నీవు దేవుని ఏమి అడిగినను దేవుడది చెయ్యును. ఓహో, నేను దాన్ని ఇష్టపడుతున్నాను. ఇప్పుడైనను నీవు దేవుని ఏమి అడిగినను దేవుడు అది చెయ్యును. అది ఈ రాత్రిలో ఎంతో మంచిది. సహోదర అబ్రహాం, నేను పాపిని అని చెప్తావు. ఇప్పుడైనను నీవు దేవుని ఏమి అడిగినను దేవుడది చెయ్యును. నేను పాపిని, నా మీద జాలి చూపము, ఆయనది చెయ్యును. నీవు వ్యాధిగ్రస్తుడైతే, ప్రభువా, నా మీద జాలి చూపము, ఆయన ఇప్పుడు చెయ్యును. నీవు చెప్తావు, వైద్యుడు విడిచిపెట్టాడు. అయితే ఇప్పుడైనను, ప్రభువా, 5 సంవత్సరాల నుండి నేను నడుచుట్లేదు. ప్రభువా, ఇప్పుడైనను నాకు ఏమీ వినబట్టలేదు, నాకు ఏమీ తెలియదు. ప్రభువా, ఇప్పుడైనను ఒక్క మాట నేను మాట్లాడను, ఎప్పుడది చెప్పలేను నీకు. ప్రభువా, ఇప్పుడైనను నీవు దేవుని ఏమి అడిగినను ఆయన దేవుని కుడి భాషణ కూర్చుండి నీ ఒప్పుకోలు నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైనను నీవు దేవుని ఏమి అడిగినను ఆయన అది చెయ్యను.
ఆయన తన చిన్న స్వహమును పైకెత్తి, నీ సహోదరుడు తిరిగి లేచును అని అన్నాడు. ఆమె అన్నది, అవును ప్రభువా, కడవరి దినాన సాధారణ పునరుద్ధానమున అతడు తిరిగి లేచును. ఆయన చెప్పాడు, నేను పునరుద్ధానమును జీవమునై ఉన్నాను. బైబిల్ చెప్తున్నది, మనం అతని చూచి అపేక్షించుట్లుగా అతని యందు స్వరూపము లేదు, కొంచెము వంగిన వానిగా ఉన్నాడు. అయితే ఆయన చెప్పాడు, ఆయన తనకు తాను సరిచేసుకున్నప్పుడు ఆయన దేవుడై ఉండెను. ఆయన చెప్పాడు, నీ సహోదరుడు తిరిగి లేచునని చెప్పాడు. నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను. దేవుడు చెప్పాడు, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు మరెన్నడూ చనిపోడు. దీనిని నమ్ముతున్నావా? ఆమె చెప్పినది, అవును ప్రభువా, నీవు లోకములకు రావలసిన దేవుని కుమారుడు, నేను నమ్ముచున్నాను. అతన్ని ఎక్కడ పెట్టారు అని అడిగాడు. ఎక్కడ? ఆయన సమాధి ఎదుకు బయలుదేరాడు. యేసు ఏడ్చాడు. కొద్ది కాలము క్రితం ఒక స్త్రీ నాతో అన్నది, చాలా మంచి స్త్రీ, యేసు యొక్క దైవత్వాన్ని నమ్మని ఒక క్రిస్టియన్ సైన్స్ కు సంబంధించినది, క్రైస్తవ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినది. ఆయన ప్రవక్తే అని ఆమె నమ్మినది, ఆయన మంచి మనిషి అని ఆమె నమ్మినది. అయితే ఆయన కన్య వలన జన్మించినని కాదు, వారు కన్యను తృణీకరిస్తారు. అది మాత్రమే కాదు, సంయుక్త రాష్ట్రమందలి ప్రొటెస్టాంట్ బోధకులు 80 పాళ్ళు కన్య జన్మము యొక్క మిథ్యాకృతి అని అంటున్నారని కొలతల విచారణ చూయిస్తున్నది. అవును, నేనది సులభముగా చేయగలను. నీవు జీవించేదాన్ని బట్టి నేను సులభముగా తలంచగలను. అది ఖచ్చితముగా సత్యము. అది కల్పన అని నమ్ముట. తిరిగి యేసు కాన్పిస్తూ తిరిగి వచ్చినని అనేకులు శాతము నమ్మరు. మనకు ఉద్యోగం లేదంటే ఆశ్చర్యమేమీ కాదు. సహోదరుడు, ఇక్కడ విను, ఈ రోజు ఎంతో ఎక్కువ మనకు ఉద్యోగం ఉన్నదని నీవు వింటున్నావు. మనకు ఉద్యోగం లేదు. ఇక్కడే కొంచెం కాలం క్రితము దీన్ని గురించి ఎంతో చెప్పుకున్న మరొక మనిషి నేను వెంబడించాను. అది చెప్పారు. అతను ఒక నగరానికి వెళ్ళాడు. 5,000 మంది మార్పు చెందారు. దాని వెనుకనే మనం వెళ్లిపోయాము. నేను కాదు, ఒక గుంపు పరిచారకులు పత్రములు తీసుకుని వారి వెనుకనే వెంబడిపోయారు. 30 రోజుల సమయంలో రక్షితబడిన వారు 30 మంది కూడా కనబడలేదు. నేను ఏమనుకున్నానో తెలుసా? అది మారు మనసుకు బదులు, మార్పు చెందుడికి బదులు తప్పు మోపడం అవుతున్నది. ఒక మనుష్యుడు దేవుని ఆత్మ మూలముగా జన్మించినప్పుడు మనకి దినానికి కావలసినది కాల విడమము చెయ్యు కుటుంబములు కాదు, కానీ పాతకాలపు దేవుడు పొందిన పరిశుద్ధాత్మ ఉద్యోగం కావలసి ఉన్నది. ఒక పాతకాలపు మబ్బులు కమ్మిన పాపమును చంపువేయు రక్తముచే కడగబడిన భక్తి కావలసి ఉన్నది. ఆమేన్. ఆ చక్రాల పరికరాలు తీసుకుని నీవు పశ్చాత్తాపం పొందినట్లుగా చేయునవి. అవునది నిజం. ఆమె అన్నది. తర్వాత ఆమె అడిగినది, సహోదర అబ్రహం, ఇటు చూడు, ఆయన మనుషుడు కాక మరొకటి కాదని నేను నీకు నిరూపణ చేస్తాను. నీవది చేయి. ఆయన దేవుడు కాదని నీవు రుజువు చేయగలిగితే, అలాగైతే నేను అది అంగీకరిస్తాను. ఆమె అన్నది, లేదు, ఆయన దైవ సంబంధమైన వాడు కాదు, ఆయన కేవలము మనుష్యుడు. నేను బైబిల్ ద్వారా రుజువు చేస్తాను ఆయన కేవలం మనుష్యుడని. నీవు బైబిల్ ద్వారా రుజువు చేసినట్లయితే అలాగైతే నేను దాన్ని అంగీకరిస్తాను. ఆమె అన్నది, నీవు సంసిద్ధమేనా? నేను సంసిద్ధమే అని అన్నాను. ఆమె చెప్పినది, ఆయన వెళ్ళినప్పుడు పరిశుద్ధ యోహాను 11లో ఆయన లాజరు సమాధి వద్దకు వెళ్ళినప్పుడు ఆయన ఏడ్చాడు. అందువల్ల ఏంటి అని నేను అడిగాను. ఆమె అడిగినది, ఏంటి? ఆయన మనిషి తప్ప మరొకటి కాదని అది రుజువవుతున్నది. ఆయన ఏడ్చాడు. నేను చెప్పాను, అమ్మా ఇటు చూడు, ఆయన నిజమే మానవుడు. అయితే మానవుడి కంటే ఆయన మిన్నైన వాడు. ఆయన దేవుడు మనుష్యుడు. క్రీస్తులో దేవుడు నేను లోకమును తనతో సమాధానపరుచుకుంటానికి. అవునండి, తండ్రి యొక్క చిత్తమును చేయుటకు ఆయన వచ్చాడు. దేవుడు ఏర్పాటు చేసిన మార్గమున ఆయన నడిచాడు. ఆయన ఎన్నడూ ఎడమకు గాని కుడికి గాని చూడలేదు. దేవుడు ఏది చేయమని చెప్పాడో అదే చేశాడు. ఆయన దేవుడు సిద్ధపరిచిన మార్గము. లాజరు యొద్దకు వెళ్ళుచున్న రహదారి యందు ఆయన ఇచ్చాడు. ఆయన ఏడ్చుచున్నప్పుడు ఆయన మానవుడు. అయితే ఎక్కడైతే 4 దినాల క్రితము ఒక మనుషుడు చనిపోయాడో ఆ సమాధి ప్రక్కన ఆయన నిలబడి ఉన్నాడు. ప్రాకుతున్న పురుగులు అతని శరీరంలో నుండి లోపలకు బయటికి వచ్చుచున్నవి. చుట్టూ కంపు కొడుతున్నది. లాజరు, బయటికి రా అని ఆయన చెప్పగానే 4 దినాల క్రితము చనిపోయిన మనుషుడు లేచి నిలబడ్డాడు. తిరిగి బ్రతికాడు. ఆయన మనుషుడి కంటే మిన్నైన వాడు. హల్లెలూయా. అవునండి, ఆయన ఏడ్చుచున్న మానవుడు. అయితే పునరుద్ధానములో ఆయన దేవుడు ఉండెను. ఆ రాత్రి పర్వతము దిగివస్తున్నప్పుడు ఆయన మనుష్యుడు ఆకలితో ఉన్నాడు. చుట్టూ చెట్ల వైపు చూశాడు. తినటానికి ఒక దాని కొరకై ఆయన ఆకలిగొన్నప్పుడు ఆయన మానవుడు. అయితే ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేప ముక్కలు తీసుకుని 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు ఆయన మనుషుడి కంటే మిన్నైన వాడు. అది శరీరరీతిగా ఉన్న దేవుడు. హల్లెలూయా. ఆ రాత్రి ఆయన పడవలో పడుకున్నప్పుడు ఆయన మానవుడు. ఆయన వస్త్రం నుండి ప్రభావం బయలువెన్నప్పుడు ఆయన ఎంతో బలహీనపడిపోయిను.
బలమైన హోరెత్తుతున్న సముద్రం ఆ రాత్రి ఆయన్ని ముంచేస్తామని 10,000 దయ్యాలు శపథము చేసినవి. ఆ చిన్న పడవ అటు ఇటు ఉగులాడుతున్నది. ఆ గొప్ప సముద్రం పైన చిన్న సీసా బ్రెడావలే ఆయన అక్కడ పండుగ నిద్రిస్తున్నప్పుడు ఆయన మనుషుడే అని నేను ఎరుగుతును. అయితే మేము నశించిపోవచ్చున్నాము, మమ్మ గూర్చి జాగ్రత్త తీసుకోవా అని వారు అడిగారు. పడవ మొనన ఆయన తన పాదము త్రొక్కి సమాధానమగును కాక నిమ్మలముగా ఉండు అని అన్నాడు. అక్కడ నిశ్శబ్దమైపోయినది. అది ఆయన మానవుడి కంటే మిన్నైన వాడు. హల్లెలూయా! ఆయన దేవుడు. హల్లెలూయా! అవును, ఆయన ఆయనై ఉండెను. అవును, నిజం, ఆయన ఆయనయున్నాడు. కల్వరిలో ఆయన వేలాడుతున్నప్పుడు ఏనాడు ఇవ్వనటువంటి ఘనమైన కానుక ఆయనకిచ్చినప్పుడు ఆయన మానవుడై ఉండెను. వారు ఆయన అన్నారు, అతడు ఇతరులను రక్షించెను, అతడు తనకు తానే రక్షించుకొనలేడు. ఓ, ఎటువంటి ఆశ్చర్యకరమైన కానుక అది, లేక అభినందనము అది వారు ఆయనకు చెల్లించినది. ఇతడు ఇతరులను రక్షించితే తనకు తాను రక్షించుకోకపోతే ఇతరులను రక్షించలేడు. కాబట్టి ఆయన ఇతరులను రక్షించుకొనుటకై ఆయన తనకు తానే అర్పించుకొనెను. కనికరము కొరకు ఆయన మొదలుపెట్టినప్పుడు, నా దేవా, నా దేవా, నన్నేలా చేయి విడిచిదివి అని ఆయన అన్నప్పుడు ఆయన మానవుడు, ఆయన మానవుని జన్మించెను. అవును, అయితే ఆయన ఈశ్వర ఉదయాన ఆయన లేచి ఆయన దేవుడు రుజువు చేశాడు. జీవించుచు ఆయనను ప్రేమించను, మృతి నుండి ఆయనను రక్షించను, పాతి పెట్టబడి ఆయన పాపములు బహు దూరములకు మోసుకుని పోయిను. తిరిగి లేచి ఆయనను ఉచితముగా నీతిమంతునిగా చేసెను. ఒకానొక దినమున ఆయన రాబోతున్నాడు. ఎంతటి మహిమకరమైన దినమో! హల్లెలూయా! నేనాయన ప్రేమిస్తాను. మీరు దేవుడు ఏర్పరిచిన మార్గము నడవుడి. ఆయన ఆరాధన చేటు కొరకై ఒకసారి ఆయన జన్మను కొందరు జ్ఞానులు వెల్లుట నేను చూడగలుగుతున్నాను. వారు అన్నిటినీ సిద్ధం చేసుకుంటా నేను చూస్తున్నాను. వారు వారి వంటలు సిద్ధపరచుకుంటున్నారు. జిమ్ జోన్స్ మిగతా వారందరూ, జాన్ డోయి సంసిద్ధమవుట నేను చూడగలుగుతున్నాను. ఈ అట్ట బల్లలు ఇక్కడ ఈ విధంగా సంసిద్ధం చేసుకుని ప్రతిదీ కూడా అక్కడ పెట్టుకుని యేసును వారు ఆరాధించడానికి వెళ్లుట నేను చూస్తున్నాను. వారు అక్కడ చేరుకున్నప్పటికీ ఆ ముసలి వంటెలు నడవలేకున్నట్లుగా వారు తెలుసుకున్నారు. ఖచ్చితంగా ఆ విధంగానే ఉన్నది ఈ రోజు సంఘము. దాంతో నీవు ఎంతో లోకాన్ని మూటగట్టుకున్నావు. అది నిన్ను వెనుకకు త్రిప్పినది. అవును, వారందరూ కూడా ఆ విధంగా సాగి వెళ్ళటం నేను చూస్తున్నాను. అక్కడ దూరానున్న పర్వతం ప్రక్కకు వారు చేరుకున్నారు. వారు అసలు లోపల గుండా వెళ్ళలేక ఉన్నారు. ఎందుకనగా ద్వారం ఇరుకుగా ఉన్నది, దారి సంకుచితముగా ఉన్నది. దాని కనుగొని వారి కొందరే. అవునండి, ఒక ముసలివాడు కట్టుకొనడం నేను చూస్తున్నాను. అతడు దానిని తేలిక చేసుకుంటున్నాడు. ఎందుకంటే పరలోకానికి వెళ్ళటకు నేను కట్టుకుంటున్నాను. సహోదరుడా, నేను పరలోకానికి వెళ్ళటానికి మూట కట్టుకుంటలేదు. నేను పరలోకానికి వెళ్ళటకు మూట ఊడదీసుకుంటున్నాను. హల్లెలూయా! ఆ తర్వాత రకడ ప్రతిదీ కూడా సులువుగా కత్తిరించు. బైబిల్ తెలుపుతున్నది, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి ఓపికతో ఈ పందెపు రంగంలో పరిగెత్తున్నట్లుగా ఆ వృద్ధుడు వెళ్ళచూట నేను చూస్తున్నాను. అతని భార్య చుట్టుకొని వచ్చి, జాన్, ఏంటి విషయము? నీవెక్కడికి వెళుచున్నావు అబ్బాయ్ అని అడుగుట నేను చూడగలుగుతున్నాను. నేను ప్రభువును ఆరాధించుటకు వెళుతున్నాను. నీ వెళ్తున్నవన్నీ నీకెలా తెలుసు? సరే, నేను వెళ్తున్నాను. నీకు చిట్టు వరకు దిక్చుచు కూడా లేదే, చివరకు నీ బోధకుని అనుమతి పట్టాలేదే, ఎలాగూ లోకములో ఉన్నది నీ యొద్ద లేదే. వారు నిన్ను అంగీకరిస్తారా? నీవు ప్రభువును ఆరాధించడానికి వెళ్తున్నావా? అవును, నీ దిక్చూచి తీసుకో. వద్దు, అది అవసరం లేదు. అది వద్దా? అక్కడికి నీవు ఎలాగూ చేరుకుంటావు? అతడు వేకువ నక్షత్రాన్ని చూయిస్తూ, నేను దేవుడు ఏర్పరిచిన మార్గమున వెళుచున్నాను అని అతడు చెప్పుట నేను వినగలుగుచున్నాను. ఆమేన్. దేవుడు ఏర్పరిచిన నక్షత్రం జ్ఞానులను నడిపించుటకు వారికి దిక్చూచి అవసరం లేదు. దేవుడు సిద్ధపరిచిన మార్గము నక్షత్రం వారికి కావలసి ఉన్నది. మహిమ నక్షత్రము ద్వారా జ్ఞానులను క్రీస్తునొద్దకు నడిపించిన ఆ దేవుడే నిన్ను క్రీస్తు యొద్దకు నడిపించుటకు పరిశుద్ధాత్మ రూపమున ఈ రాత్రి ఇక్కడ ఉన్నాడు. క్రొత్త జన్మలోనికి, పరిశుద్ధాత్మ బాప్తిసములోకి, అనగా దేవుడు ఏర్పరిచిన మార్గములోకి నడిపించుటకు ఇక్కడ ఉన్నాడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించదనే కాని చివరకు అతడు దేవుని రాజ్యమును చూడలేడు. పురుషులు, స్త్రీలు, దాన్ని మీరు పొందుకున్నారా? నా సమయం పైన ఉన్నది. అందులోనికి నేను వెళ్ళినట్లుగా భావిస్తున్నాను. నా చేతులు నా ప్యాంటు జేబులో పెట్టుకుని ఒక ముసలివాడైన శాసఫ్రాస్ బోధకుని వలె బోధించువానిగా ఉంటాను. ఎందుకని? నేనది ప్రేమిస్తున్నాను. అబ్బాయ్, ఐస్ క్రీములు కావాలనుకుంటున్నావా? అయితే నీకు కొద్దిగా పంది మాంసము, చిక్కుడుకాయలు నీ ప్రక్కన తగిలించుకోవలసి ఉన్నది. మనకు పోషణగా ఉండుటకు, నీకు మెలకు ఇచ్చుటకు అది మనకు కావలసి ఉన్నది. నీవది నమ్మవా? నిజం, దేవుడు ఏర్పరిచిన మార్గమున్నది. ఈ రాత్రి నీవు అందులో ఉన్నావా? మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా?
నా మంచి బాప్టిస్టు స్నేహితులైన మీరు, నేను బాప్టిస్టునై ఉంటిని. ఇక్కడ ఉన్న నా పాస్టర్ గారు బాప్టిస్టు అయితే నేను ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను. అపోస్తుల కార్యములు 19 చెప్తున్నది, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? మీరు నమ్మినప్పటిని కాదు, అయితే మీరు నమ్మినప్పటి నుండి. అవునండి, మీరు పొందినట్లయితే ఈ రాత్రి అది మీకే. దేవునికి సిద్ధపరచబడిన మార్గమున్నది. సహోదరుడా, సహోదరి, నీ స్వంత మార్గమును వెళ్ళటకు ప్రయత్నం చేయవద్దు. అంజూరపు ఆకుల ద్వారా వెళ్ళవద్దు. దళాల మీద తేలాడుటకు వెళ్ళిపోవద్దు. జల ప్రళయపు నాశనమందు వారు చేటుకు ప్రయత్నించినట్లుగా చేయవద్దు. ఆదాం పెట్టుకున్నట్లుగా పైన అంజూరపు ఆకులు పెట్టుకోవద్దు. దేవుని సంఘాన్ని హింసించుటకు నెబుకద్నెజరు వెళ్లిన మార్గమున వెళ్ళటకు ప్రయత్నం చేయవద్దు. ఈ మిగతా మార్గాల్లో వెళ్ళవద్దు. ఈ పై రూపములకు దారులకు వెళ్ళిపోవద్దు. ఎన్నో మనము ఉదహరించగలము. పరిచయులు చేర్చినట్లుగా అందులోకి వెళ్ళవద్దు. ఎంతో భక్తి గలవాడు అన్నాడు. చూడు, మనము ఉన్నత స్థానంలో ఉన్నాము. ఏదైనా జరుగుతున్నట్లయితే అందును గుర్చి మనకు అంతా తెలుసును. దేవుడు అక్కడికి వచ్చాడు. బెత్లెహేములో పశువుల తొట్టిలో శిశువు జన్మించాడు. ఆయన లోకమునికి వచ్చాడు. లోకములో నుండి దేశ ద్రోహపు శిక్ష అందును గుర్చి వారికి ఏమీ తెలియదు. నిజం, దేవుడు సిద్ధపరిచిన మార్గము. ఒకప్పుడు ఒక స్త్రీ ఉన్నది. ఆమెకున్న ధనమంతా ఖర్చు చేసినది. హల్లెలూయా. వైద్యులు ఆమెకు ఏ మేలు చేయలేకపోయేది. ఒకరోజు ఆమె మూర్ఛిల్లబోతున్నది. ఆమెకు అనేక సంవత్సరాల నుండి రక్తస్రావ రోగము కలిగి ఉన్నది. ఒకరోజు పడవలో ఒక గొప్ప ధ్వని విన్నది. ఆమె పైకి చూచినది. దేవుడు ఏర్పాటు చేసిన మార్గము అక్కడికి వస్తున్నది. అదే ఉన్నత స్థానంలో ఉన్న ఉత్తమమైన బాప్టిస్టు వారి యొద్దకు ఆమె వెళ్ళుట నేను చూచుచున్నాను. అద్భుత కార్యాలు జరుగు దినాలు గతించిపోయినవి. వారి పాదాల మధ్య గుండా ఆమె దూరిపోయినది. వారు జరగవలసి ఉండెను. ఆమె బ్రిగ్హామ్ యాంగ్ యొద్దకు, అతని భార్య యొద్దకు ఆమె అక్కడికి వచ్చి చూస్తున్నాను. ఆమె నేరుగా అందులోండి వెళ్లిపోయినది. ఆమె ఏమని చెప్పినది? వారు చెప్పుటి నేను వింటున్నాను. అక్కడే ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? వైద్యుడు నీకు ఏ మంచి చేయలేడు. తరువాత నీవు ఎక్కడికి వెళ్తావు? రక్తస్రావంతో నీవు అక్కడ ఉండుట నేను చూస్తున్నాను. ఆమె చెప్పినది, నేను దేవుడు ఏర్పరిచిన మార్గాన వెళుతున్నాను. అది ఎక్కడ ఉన్నది? అక్కడ ఉన్నది వేషధారి అని నీకు అర్థం కాదా? అదే అక్కడ ఉన్నది. నేను దాని ద్వారానే వెళ్తున్నాను. ఆమె అటు ఇటు పిండబడినది. ఇక్కడ ఉన్న అతనిని చేరే వరకు అతడు ఈ విధమైన సంఘానికి చెందినవాడు. అది ఇది వారందరూ ఆమెను వెనుకకు నెట్టుకు ప్రయత్నం చేశారు. అయితే యేసు వద్దకు తన మార్గమును సిద్ధపరచుకున్నది. వారిలో కొందరన్నారు, సహోదరి, ఒక్క నిమిషం ఆగు. నీవు మాంసము తిన్నట్లయితే నీవది చేయలేవు. ఆమె దేవుడు ఏర్పాటు చేసిన మార్గమున వెళ్ళుచునేను. మీరు సర్పములను ఎత్తి పట్టుకొనకపోయినట్లయితే మీరది చేయలేరు. ఆమె దేవుడు ఏర్పాటు చేసిన మార్గమున వెళ్లిపోయినది. యేసును ఆమె చేరుకోగలిగినది. అవునది నిజం. పితరుడైన దావీదును గురించి నేను ఆలోచన చేస్తున్నాను. హల్లెలూయా. అవునండి, అతడు చెప్పాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నది. అది బండలోని తేనె వంటి రుచిగా ఉంటుంది. ఒక పురాతన చిన్న వివరణ నేను ఎచ్చుచుంటిని. ఒక పాత జోలె సంచి ఈ ప్రక్కన పెట్టుకుంటారు. తేనె పెట్టుకునే చిన్న సంచి పాతకాలపు గొర్రెల కాపరులు చేస్తూ ఉంటారు. గొర్రె జబ్బుబండ వెంటనే ఆ జోలె సంచిలో నుండి కొంచెము తేనె తీసుకుని అది సున్నపు రాయిపై పెడతారు. జబ్బుబడిన గొర్రెని పిలిచి జబ్బుగా ఉన్న గొర్రె నాకున్నట్లుగా చేస్తారు. బండ మీద నుండి అవి నాకుటకు వెళ్ళగానే అతడు వెళ్లిపోయి కొంత సున్నపు రాయిని అతడు నాకుతాడు. తేనె నాకుతున్నప్పుడు ఏమి జరుగునో తెలుసా? వ్యాధితో ఉన్న గొర్రెలు ఆరోగ్యము పొందుకుంటవి. సహోదరుడా, ఇటు చూడు. ఈ రాత్రి దానితో ఉన్న పెద్ద జోలె నా యొద్ద ఉన్నది. నేను దాన్ని బాప్టిస్ట్ సంఘం మీద, మెథడిస్ట్ సంఘం మీద, ప్రెస్బిటేరియన్ సంఘం మీద లేక పెంతెకోస్తు సంఘం మీద పెట్టుట్లేదు. అది ఎక్కడికి సంబంధించినదో అటు యేసుక్రీస్తు మీద దాన్ని పెట్టుచున్నాను. వ్యాధితో ఉన్న గొర్రెలైన మీరు నాకబోతున్నారు. వ్యాధితో ఉన్న గొర్రెలైన మీరు నాకబోతున్నారు. దానిలో నుండి తప్పక ఒకటి పొందుకోబోతున్నారు. అవునండి, ఆయనను నాకండి. ఆ పురాతన వృద్ధుడు పాతి పెట్టబడినట్లుగా ఆయనను నాకండి. మీరు పొందుకుంటారు. నీ సంఘం చెప్పిన దానికి ఎటువంటి జాగ్రత్త నీవివ్వద్దు. క్రీస్తుకే సానుకూలత నివ్వు. ఆయన్ని వెంబడించు. ఎందుకనగా ఆయనే సంఘము. నేను చూస్తున్నాను. దేవుడు సిద్ధపరిచిన మార్గమున వెళ్ళు. మెథడిస్టు దేవుడు సిద్ధపరిచిన మార్గమని ఆయన చెప్పలేదు. లేక బాప్టిస్టు దేవుడు సిద్ధపరిచిన మార్గమని చెప్పలేదు. లేక ఏ సంఘమని ఆయన చెప్పలేదు. ఆయన చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని. నేను ఆయనలో ఉన్నానని అది ఎలాగూ తెలియను? ఒక్క ఆత్మ వలన ఒక్క శరీరంలోనికి మనమందరము బాప్తిసం పొందుతిమి. ఆ శరీరము యొక్క అవయములుగా అయిపోతిమి. 1 కొరింథీ 12. అవునది నిజం. ఆయన రాజ్యములో ఆయన కలిగి ఉన్న ప్రతిదీ మనకు సంబంధించినది. ఆయన నిండారుగా చెక్కులతో ఉన్న ఆ పెద్ద పుస్తకమును ఆయన తీసుకుని క్రింద ఆయన పేరును సంతకము చేసి, కుమారుడా,
ఇక్కడే నీవి. ఏదైనా నీకు అవసరమున్నదా? వెళ్ళి అది తీసుకో అని చెప్పును. ఆమేన్. దాన్ని పూర్తి చేయుటకు భయపడవద్దు. అది పూర్తి చేసి చేత్తో తీసుకుని, ప్రభువా నీకు కృతజ్ఞతలు అని చెప్పు. హల్లెలూయా. అది జరుగుతుంది. మీరు ఏమి కావాలని కోరుదురో, మార్కు 11:24. మీరు ప్రార్థించినప్పుడు మీరు పొంది ఇందురని నమ్ముడి, మీరది పొందుకుందురు. చెక్కు మీద సంతకం పెట్టి, ప్రభువా నాకు స్వస్థత కావలను అని చెప్పుడి. చింపివేసి, ప్రభువా అక్కడ నీవే ఉన్నావు, స్వస్థత కొరకు యేసు నామమున నేను అడుగుచున్నాను అని చెప్పుడి. ప్రభువా కృతజ్ఞతలు అని చెప్పుడి. స్వస్థతకై నమ్మి నడిచి వెళ్లిపోండి. ఏలీ యొద్దకు ఆ ఆహారమును ఆ కాకుల ద్వారా పంపినట్లుగా అది నేరుగా వచ్చేస్తుంది. అది అక్కడే ఉన్నది. నా ఆత్మకు రక్షణ అవసరం అని చెప్పుడి. మీరేమి చేయుదురు? ప్రయాసపడి భారం మోచిన సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును అని చెప్పబడినది. ప్రభువా అది నా కొరకని చెప్పబడినదని వ్రాసి చెప్పండి. నాకు రక్షణ అవసరమై ఉన్నది, ప్రభువా నా చేతికివ్వుడి అని చెక్కును పూర్తి చేయి. అది అక్కడే ఉన్నది. ప్రభువా ధన్యవాదాలు మీకు. దానితో వెళ్లిపోండి. పరిశుద్ధాత్మ అవసరమా? అవునండి. హాయి నుండి మీరు శక్తి పొందు వరకు యెరూషలేములో పట్టణములో కనిపెట్టి ఉండుడి. ఏ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన తర్వాత మీరు యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతల వరకు నాకు సాక్షులై ఉందరు. మీరది నమ్ముతున్నారా? చెక్కును పూర్తి చేసి పైకి పంపుడి. సంతకము చేసి ఏమి జరుగుతుందో చూడుడి. దేవుడు అది ఇచ్చును. దేవుడు ఏర్పాటు చేసిన మార్గము, చెక్కు పుస్తకమును ఆయన ఏర్పాటు చేశాడు. ముందుకు వెళ్లిపోయి దాన్ని పూర్తి చేయుడి. దేవుడు దాన్ని వాగ్దానం చేశాడు. మీరది నమ్ముతున్నారా? తప్పకుండా దేవునికి ఎల్లప్పుడూ ఏర్పాటు చేసిన మార్గమున్నది. ఒక దినాన యాయురను పేరుగల ఒకతను ఉన్నాడు. ఒక విధంగా అతడి కొందరు అవిశ్వాసుల గుంపుతో తన్ను కలుసుకుపోయాడు. ఎంతో మంది బోధకుల వల్లే ఈ దినాన ఆ విధముగా కలిసిపోయారు. బైబిల్ తెలియజేస్తున్నది, అవిశ్వాసులతో విజోడుగా ఉండకుడి. మంచిది. మొదటి విషయం ఏంటో ఆశ్చర్యము ఎవరది చెప్పారు? నీవే. బైబిల్ చెప్తున్నది, నమ్మిన వారి వలన ఈ సూచకలు జరుగును. నా నామమున దయ్యములు వెళ్ళకుందురు, కొత్త భాషలు మాట్లాడుదురు, సర్పములు ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది త్రాగుదురు, వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. నీవు దానిని బోధించు. ఈ దినమున సంఘములలో సగం నిన్ను తలుపు బయటకు తన్నివేస్తారు. అవునది నిజం. అవును, దేవుడు ఏర్పరిచిన మార్గము తెలియదు. అయితే అది ఆయన చెప్పినది, అది యేసు చెప్పినది. నీవు దాన్ని నమ్ముతున్నావా? అవునండి. అలాగా నేను చెప్పినట్లయితే ఆమేన్. నేనది నమ్ముతున్నాను. అది సత్యమని నేను తలస్తున్నాను. ఆయన ఏమి చేయమని చెప్పాడో ఆయన మార్గమందు నేను నడుస్తాను. దానిని అద్భుత కార్యములు, సూచనలు వెంబడించడం ద్వారా ఆయన దాని నిర్ధారిస్తాడు. అవునది నిజం. కాబట్టి అదే విషయం చేస్తూ అందులో నడవుడి. ఇచ్చయించు ప్రతివారిని లోపలికి రానిమ్ము. రండి, దేవుడు నిన్ను పిలిచాడు. నీవు రావలసి ఉన్నది. కాబట్టి అందులోనికి నేరుగా రమ్ము. ఇక ఆలస్యం చేయవద్దు. ఈ రాత్రి దాన్ని తీసుకో. నేను ఈ చిన్న పెద్ద మనిషిని చూస్తున్నాను. అతని కథనే కలిసిపోయాడు. అతను యేసును ప్రేమించాడు. అయితే అతడు ఒక విధంగా ఉన్నాడు. అతడు తన ఘనతను పోగొట్టుకుంటానికి ఇష్టపడలేదు. తెలుసా? ఆశీర్వాదాలు కనుక వారు బయటికి వచ్చారు. వారు చేశారు. కాబట్టి ప్రభు చెప్పాడు, అక్కడే ఉన్న ఆ చిన్న పెద్ద మనిషిని చూడండి. అతని నేను నిత్యజీవము కొరకు ఏర్పరచుకున్నాను. అతడు అక్కడ అవిశ్వాసుల గుంపుతో ఉండిపోయాడు. కనుక నేను అతని స్థిరపరుస్తాను. ఆయన అతని కుమార్తె రోగి అవుట అనుమతి ఇచ్చాడు. అతను చెప్పాడు, డాక్టర్ డోక్ ను పిలుస్తాను. డాక్టర్ డోయ్ ఆమెను చూశాడు. యాయురు, నాడి తగ్గిపోతున్నది అని చెప్పాడు. మేము ఏమి చేయాలో అంతా మేము చెప్పాము. ఏది అది చేసే బాగునునని అన్ని మందులన్నీ ఆమెకిచ్చాడు. ఆమె నేరుగా చనిపోయినది. తరువాత అతను అన్నాడు, దేవుడు ఏదైనా ఏర్పరిచిన మార్గం ఉందేమో అని ఆశ్చర్యపడుతున్నాను. దైవిక స్వస్థతను అతడు ఎంతగానో విమర్శించిన ఆ మనిషి లేదా అతని గురించి విన్నాడు. అతడు అన్నాడు, అవును ఓ యాయురు, అతని వేషధారి నీవు అనుకోవట్లేదా? లేదు, పరిశుద్ధాత్మ చెప్పాడు అతని వేషధారి కాదు. నీవు ఆయన నమ్ము. సరే, అలాగేమోనని అనుకుంటున్నాను. చూస్తున్నారా, ఈ మధ్యస్థ బోధకుల మార్గం అలాగుంటున్నది. అవును, భయపడుట. నీ ఇష్టమనే ఎముకను నీలో నుండి తీసి దేవుడు నీలో వెన్నెముకను పెట్టును. పెద్ద రాబిన్సన్ సాక్ష్యాన్ని నేను ఇష్టపడతాను. అతడు చెప్పాడు, ప్రభువా, రంపపు దూలమంతా వెన్నెముక నాకు దయచేయము. నా ఆత్మ పై అంచులో ఎక్కువ ధ్వని పెట్టము. నా ఒక్క పన్ను మిగిలేంత వరకు దయ్యముతో నన్ను పోరాడినిమ్ము. తరువాత నేను చనిపోయే వరకు వారిని అతికించము. నేనది ఇష్టపడుతున్నాను. అవునది నిజం. అతను చెప్పాడు, నాకొక ముసలి కూను కుక్క ఉన్నది. ముసలదై అది చనిపోయినది. ఒక్క పన్ను కూడా మిగిలిపోయేంత వరకు అది కూను తెచ్చినది. తరువాత ఆ కూనను అతికించి కూత కూచినది. నేనది ఇష్టపడుతున్నాను. అవును, హల్లెలూయా.
నీవు చెప్తావు, సౌర్ అబ్రహాం, నాకు ఎక్కువ విద్య లేదు, నేను ఎంతో చిన్నవాడను, బోధకులు నన్ను త్రిప్పివేస్తారు అని అంటావు. తిరిగి కథ యొద్దకు తిరిగి వెళ్దాము. అది కుక్క యొక్క కొలతలు కాదు, పోరాటం ఉండేది. అది కుక్కలో ఉన్న పోరాటపు కొలతపై అది ఆధారపడి ఉంటుంది. అదే ఈ రోజు ఉన్నది. నిలబడు. అక్కడ కుక్కతో నేను నిన్ను పోల్చట్లేదు, అయితే అక్కడ నిలబడు. అతను బయటకు వెళ్లిపోతూ ఆ వృద్ధుడైన ప్రధాని ఒకనాడు ఇలాగ చెప్పాడు. అడిగాడు, ప్రధాని, ఇలాగున్నావు? సహోదరుడా, నీకు చెప్పాలనుకుంటున్నాను. చెప్పాడు, నాలో 2 కుక్కలు ఉన్నవి, ఒకటి నల్లనిది, ఒకటి తెల్లనిది. నల్లనిది నన్ను తప్పు చేయమని కోరుతుంది, తెల్లనిది మంచి చేయమని కోరుతున్నది. ఇంకా చెప్పాడు, అవి ఎల్లప్పుడూ కూడా పోట్లాడుకుంటూ తగాదాలు పెట్టుకుంటవి. నేను అడిగాను, ప్రధాని, ఏది గెలుస్తుంది? అతడన్నాడు, ప్రధాని దేనికి ఎక్కువగా ఆహారం పెడితే అది గెలుస్తుంది. అది ఖచ్చితంగా నిజము కూడా. అవునండి, సరే, మంచిది సహోదరుడా, నేను నీకు చెప్తున్నాను, ఈ రాత్రి ప్రపంచానికి అవసరమైనది ఏదనగా పాతదైన కదిలించే మంచివి కావాలి. యాయుడు చెప్పాడు, ఇప్పుడు 1 నిమిషం ఆగు అని. కుమార్తె బాగా జబ్బుపడిపోయినది. ఉన్నటువంటి ఒకే ఒక నిరీక్షణ ఆమె యొద్దకు చెరుట, యేసు యొద్దకు వెళ్ళుట. యేసు కొరకు వారు బయలుదేరారు. అతడు ఎక్కడికి వచ్చుట నేను చూస్తున్నాను. రక్తస్రావ స్త్రీ, అప్పుడే ఆమె స్వస్థత పొందుకున్నది. ఇతడు ఇక్కడికి వస్తున్నాడు. అతడన్నాడు, నా కుమార్తె పడకలో ఉన్నది. యాజకుడు ఏమి చెప్పినా నాకు లెక్కలేదు, ఎవరేమి చెప్పినా నాకు లెక్కలేదు. నీవొచ్చి ఆమెపై చేతులు పెట్టు. ఆమె స్వస్థత కొరకు దేవుడు సిద్ధపరిచిన మార్గము నీవే అని నేను నమ్ముతున్నాను. నీ వస్తావా? ఆమెపై చేయి పెట్టు. ఆమె స్వస్థత పొందుకుంటున్నది. నేను వస్తాను. ఆయన బయలుదేరాడు, వెళుతూ ఉన్నాడు. మొదట ఏం జరిగిందో తెలుసా? వారిలో ఇంటిలో ఉండి ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి, యాయురు, బోధకుని శ్రమ పెట్టవద్దు, ఎందుకంటే ఆమె ఎప్పుడూ చనిపోయినది. ఓ అయ్యో, అతని చిన్న గుండె అతనిలో అలా ఎగరటము నేను చూస్తున్నాను. ఆ ప్రేమగల జాలిగల యేసు కన్నులు అతనిపై దొరలిపోయి, భయపడకము, దేవుని మహిమను నీవు చూతువు అని నేను చెప్పలేదా అని చెప్పుడు నేను చూడగలుగుతున్నాను. ఆయనే దేవుడు ఏర్పాటు చేసిన మార్గము. ఒక దినాన భర్తమయ్య అను పేరుగల ఒక వృద్ధుడు గవిని యొద్ద కూర్చొని భిక్షమడుగుతున్నాడు. అది అక్టోబర్ మాసము, చల్లని వాతావరణం. వీధిలో నుండి వచ్చుచున్న ఒక శబ్దాన్ని అతను విన్నాడు. ఏంటది? ఎందుకు? అతడన్నాడు, అది నజరేయుడైన యేసు. అతడు తన పైబట్ట తీసివేశాడు. అది ఎన్నడూ దాన్ని క్రింద పెట్టలేదు, పైకెత్తలేదు. తెలుసా, గుడ్డిగా దాని యొద్దకు తన దారిని తెలుసుకునేవాడు. అతనిపై వస్త్రం ప్రక్కన పెట్టాడు. అతని పై వస్త్రాన్ని. ఏర్పరచబడిన మార్గము దేవుని ఒకటి ఉన్నది, దాని వెంట ఇతడు వెళ్ళాడు. అతడు ఎక్కడకు పరుగులు తీశాడు. కొందరన్నారు, కూర్చో, క్రింద కూర్చో, నీతో బుద్ధిహీనంగా గడపడానికి ఆయనకి సమయం లేదు అని అన్నారు. అతడు ఇంకా బిగ్గరగా కేకలు పెట్టాడు, యేసు, దావీదు కుమారుడా, నా యందు కనికరము చూపు, నా యందు కనికరము చూపు. ఆయన నెట్టుకుని పోతూ ఉన్నాడు. నా యందు కనికరము చూపుము, నా కండ్లకు దేవుడు ఏర్పాటు చేసిన మార్గమును నీవని నాకు తెలుసును. ఓ ప్రభువా, నా యందు కనికరము చూపుము. అవునది నిజం. ఒకరోజు గురుడి భర్తమ యొక్క చిన్న కథ ఒకటి నేను చదివాను. వారు చెప్పారు, సంవత్సరాల తరబడిగా అతడి గుడ్డివాడుగా ఉన్నాడు. తనెన్నడూ చూడని చిన్న కుమార్తె తనకు ఉన్నది. అతడు అలవాటుగా అక్కడికి వెళ్తూ ఉండేవాడు. వీధిలో కూర్చునేవాడు. అతనికి ఒక చిన్న గొర్రెపిల్ల కూడా ఉన్నది. ఈ దినమున కుక్కలు ఎలాగూ చేస్తావో గొర్రెపిల్లలు గుడ్డివారిని నడిపించేవి. కుక్కలు గుడ్డివారిని నడిపించును. గుడ్డివారిని నడిపించుటకు వారు గొర్రెపిల్లకు తర్బీదు చేస్తారు. అతనికి 2 చిన్న గువ్వలున్నవి. అవి ఆ విధముగా గంతులు వేస్తవి. యెరూషలేముకు లేక పట్టణములకు వెళ్ళు యాత్రికులను ఆకర్షించుట కొరకై అతని గిన్నెలో వారు నాణెములు వేస్తారు. అతని గుడ్డివాడు. ఒక రాత్రి అతని భార్య ఎంతో జబ్బుపడిపోయినది కనుక అతడు ప్రభువునొద్దకు వెళ్ళాడు. అతడన్నాడు, ప్రభువా, నాకేమీ లేదు, నేను పేదవాడను, నేను గుడ్డివాడను, నీకు ఇచ్చుటకు నాకేమీ లేదు. అయితే ప్రభువా, నేను నిన్ను నమ్మాను. నీవు నాపై జాలిపడి నా దీనురాలైన భార్యను బ్రతికించితే రేపు నీకు అర్పణగా నా గువ్వలు అర్పిస్తాను. ఆ రాత్రి ప్రభువు అతని భార్యను స్వస్థపరిచాడు. మరుసటి రోజు అతడు మరలిపోయి యాజకుని ద్వారా అర్పణ కొరకై 2 గువ్వలను అర్పించాడు. ఇక అతనికి గొర్రె పిల్ల తప్ప మరేమీ లేదు. కొద్ది కాలం తర్వాతనే అతని చిన్న బాలిక జబ్బుపడిపోయినది. వైద్యులు ఏమీ చేయలేకపోయారు. అతడన్నాడు, ప్రభువా, నాకు మిగిలినది ఒకటే ఒకటి, అది గొర్రెపిల్ల. అయితే నేను ఎన్నడూ చూడని నా చిన్న కుమార్తెను బాగుపరిచినట్లయితే అప్పుడు అర్పణకై నా గొర్రె పిల్లను నీకిస్తాను. అప్పుడు ప్రభు అతని చిన్న బిడ్డను స్వస్థపరిచాడు. ఆ తరువాత కొన్ని దినాలకు అతని వీధుల నుండి వెళ్తూ ఉన్నాడు. ఆ గొర్రె పిల్ల అతన్ని నడిపించుచున్నది. ప్రధాన యాజకుడైన కైఫా వచ్చి, గుడ్డి భర్తమయ్య, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. అతడు చెప్పాడు, ఓ ప్రధాన యాజక, నేను ఆలయంలోకి వెళ్తున్నాను. గొర్రె పిల్ల నన్ను ఆలయంలోకి నడిపిస్తున్నది.
అర్పణకై గొర్రె పిల్లను అర్పించుట కొరకై. ఓ నీవు దాన్ని అలాగ చేయకూడదు. అవునా? భర్తమయ్య అన్నాడు, ఇదిగో గొర్రెపిల్ల యొక్క ఖరీదు నేను ఇస్తాను, నీ వెళ్లిపోయి ఒకటి కొను. ఇతడన్నాడు, ఒక గొర్రె పిల్లను ఇస్తానని నేను దేవునికి వాగ్దానం చేయలేదు. ఈ గొర్రె పిల్లను ఇస్తానని నేను ఆయనకు వాగ్దానం చేశాను అని చెప్పాడు. అతడన్నాడు, గుడ్డి భర్తమయ్య, నీవు ఆ గొర్రె పిల్లను తీసుకొనకూడదు. ఆ గొర్రె పిల్ల నీ కళ్ళు, ఆ గొర్రె పిల్ల లేకుండా నీవు చూడలేవు. ఆ గొర్రె పిల్ల నిన్ను నడిపించును. గుడ్డి భర్తమయ్య, అవి నీ కళ్ళు, ఆ గొర్రె పిల్లను నీవు అర్పణ చేయకూడదు అన్నాడు. ఆ ముసలివాడు కొద్దిగా వణుకుతూ, ఓ ప్రధాన యాజకుడా, గుడ్డి భర్తమయ్య కళ్ళకు దేవుడు గొర్రె పిల్లను ఏర్పాటు చేయను. దేవుడు అతని హృదయమును దీవించును. అది వచ్చుచున్నట అతడు విన్నప్పుడు దేవుడు ఒక గొర్రె పిల్లను సిద్ధపరచను. ఆయన అక్కడే ఉన్నాడు. ఏ రాత్రిలో దేవుడు ఏర్పరిచిన గొర్రె పిల్ల ఆయనే. మన యొక్క నేత్రములకు, మీ ఆత్మ నేత్రములకు ఆయన ఏర్పరచబడిన గొర్రెపిల్ల, మీ యొక్క ఆత్మలకు సిద్ధపరచబడిన గొర్రెపిల్ల ఆయన. నరకమును తప్పించుకుంటానికి సిద్ధపరచబడిన గొర్రెపిల్ల ఆయనే. పరలోకములో మీ మహిమకు సిద్ధపరచబడిన గొర్రెపిల్ల ఆయనే. మేం ప్రార్థిస్తుండగా మీరు ఆయన స్వీకరిస్తారా? మనము తల్లవంచుండగానే, ఓ ప్రభువైన దేవా, ఆకాశానికి భూమికి సృష్టికర్త, నిత్య జీవానికి కర్త, ప్రతి మంచి ఈవికి ప్రధాత, ఈ ప్రజలపైకి నీ ఆశీర్వాదాలను పంపము. ఈ దీనమైన చిన్న విషయాలు ప్రభువా, వారికి సిద్ధపరిచిన వివరణలు. అయితే సిద్ధపరచబడిన మార్గము నీకున్నదని నాకు తెలియను. నోహు దినములో ఎలాగుండెనో మనిషి కుమారుని రాకడయందు అలాగుండును అని నీవు చెప్పి ఉంటివి. ఒక సిద్ధపాటు సమయం, ఉగ్రతను తప్పించుకుంటానికి ఎవరైతే ఆశించారో వారి కొరకై సిద్ధపరచబడు ఒక స్థలము. దేవా, ఇప్పుడే నేను ప్రార్థిస్తున్నాను. గుడ్డివాని కన్నుల కొరకు సిద్ధపరచబడిన ఆ దేవుని గొర్రెపిల్ల, లేక రక్తస్రావ రోగికై సిద్ధపరచబడిన, లేక రక్తస్రావం నిలుపు చేసిన ఆ గొర్రెపిల్ల, చనిపోయిన లాజరు కొరకు ఆ గొర్రెపిల్ల సిద్ధపరచబడిను. దేవా, కనికరము చూపుము. దాన్ని గురించి నేను తలస్తున్నప్పుడు ఒక దినమున నా గుడ్డి కనులకు అదే గొర్రెపిల్ల సిద్ధపరచబడిను. 3 సంవత్సరాల క్రితము మాయో సహోదరులు బాగుపడటానికి నాకు ఎటువంటి నిరీక్షణ లేదని చెప్పారు. దేవుడు గొర్రెపిల్లను సిద్ధపరచను. గ్రీన్ మిల్ యొద్ద అక్కడ నీవు నీ దూతను పంపి వెళ్లిపోయి ఇది చేయి అని చెప్పి ఉంటివి. నాస్తికులు, అవిశ్వాసులు ఉన్న ఈ గంభీరమైన ప్రపంచం నేనది ఎలాగూ చేయగలను. అయితే దేవుడు గొర్రెపిల్లను సిద్ధపరచను. దేవా, నా యొక్క పేద చిన్న సంఘము, దానివైపు నేను చూస్తున్నాను. మరియు సముద్రపు ఆవల వేల వేల మైల దూరాన ఉన్న హిమపు ముద్దలు గడ్డగట్టిన మైదానములో నేను తలస్తున్నాను. ఒంటరి స్థలాలలో అనేక సార్లు నేను అక్కడ కూర్చొని ప్రార్థిస్తుంటిని. వారిక్కడికి వచ్చి నా కరస్పర్శ చేసిన సమయాల గురించి ఆలోచన చేస్తుంటిని. పాతబడిన రంపపు పొట్టు నేలపై పరచబడి ఉండగా గాలి వచ్చినప్పుడు కిటికీలు కొట్టుకుని పోయినవి. నా స్వంత ప్రియమైన భార్యను ఇక్కడే శిలువనొద్ద పరుండబెట్టి ఆమె భూస్థాపన గురించి ప్రసంగించినది నేను తలుస్తున్నాను. నా చిన్న బిడ్డ ఆమె హస్తాల్లో పరుండబెట్టుట జ్ఞాపకం చేసుకుంటున్నాను. కొన్ని గంటల క్రితము నీవు పరిశుద్ధాత్మత నింపిన దీనుడైన చిన్న బిల్లీ పాల్ను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అక్కడ ఆ ఉదయం దానిపైన ఒక ఈస్టర్ పువ్వును పెట్టుటకు ఆమె సమాధి వద్దకు అతడు వచ్చి ఏడ్చుట నేను జ్ఞాపకము చేసుకుంటున్నాను. ఆ చిన్నవాని చుట్టూ నా హస్తాలు చుట్టి దేవుడు సిద్ధపరిచిన గొర్రెపిల్ల ఒక పాప పరిహార్థపు బలి అని చెప్పి ఉంటేని, ఓ ఒక రోజు ఆ చిన్న సమాధి తెరవబడుతున్నది, తల్లి బయటికి వచ్చును, అలాగే చిన్న చెల్లి కూడా అని చెప్పి తిని సిద్ధపరచబడిన గొర్రెపిల్ల దేవునికి కలదు. ఏ ఒకానొక దినాలలో దేవా, నా ఆఖరి ప్రసంగం ప్రసంగించబడును. బహుశా గది బయట నన్ను ఉంచుతారు. నా ముంజేతులు పైకి నాడి కొట్టుకుంటా నేను భావిస్తాను. నా గదిలోకి చల్లని మరణపు కెరటాలు వచ్చుట, కిటికీ తెరచుకున్న రీతిగా, తెరలు కొట్టుకున్న రీతిగా నేను భావిస్తాను. ప్రభువా, అప్పుడు జీవితం నావా బలవంతంగా నెట్టబడుతుంది. ఆఖరి నా స్వారీ నేను చేస్తాను. పట్టాను నేను పరుస్తాను. మూత మూసుకుంటుంది. పట్టా నన్ను కప్పుతుంది. మరణపు ఛాయ లోయల్లో నేను నడవలసి ఉంటున్నది. నా దారి తెరచుకున్నటకు నేను యోర్ధాను ఎద్దుకు రావలసి ఉంటున్నది. యోర్ధానా, ప్రక్కకు జరుగు, దాటిపోవలసి ఉన్నది అని కేక పెడతాను. ప్రభువా, అప్పుడు జీవిత నావను నా ప్రక్కకు నెట్టు, నన్ను చేర్చుకో. ప్రభువా, చేయవా? అప్పుడు నన్ను స్వీకరించు. ప్రభువా, చేయవా?
నన్ను మాత్రమే కాదు, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఆ సమయమందు స్వీకరించు. ప్రభువా, చేయవా, అది అనుగ్రహించు. అప్పటి నుండి అనేకులమైన మేము దాటుతాము, తిరిగి పరదేశకు వెళతాము, తరువాత నిరంతరము ఉంటాము. తండ్రి, ఈ రాత్రి నేను ఎరిగిన వారు స్త్రీ గాని పురుషుడు గాని ఇక్కడ ఉన్నట్లయితే, ఆ విలువనంతా ఎరిగిన వారు ఉన్నట్లయితే, తిరిగి జన్మించిన వారు ఉన్నట్లయితే, ఎన్నడూ దేవుడు ఏర్పరిచిన మార్గమును ఎరిగిన వారు ఉండినట్లయితే, యేసుక్రీస్తు నామమున మేము ప్రార్థిస్తుండగా వారు ఇక్కడే కనుగొనుదురుగాక. తరళవంచుడుగనే పాపైన నా స్నేహితుడా, నీ హృదయాన్ని దేవుడు దీవించును. అనేక మంది బయటవారు లోపటివారు, పరిశుద్ధాత్మ ఇక్కడే ఉన్నాడు. నీకై సిద్ధపరచబడిన దేవుని మార్గమును నీవు అంగీకరించితివా? దాని యోగ్యతకై నీవేమీ ఇవ్వనవసరం లేదు. నీ కొరకై దేవుడు దాన్ని సిద్ధపరిచున్నాడు. నీవు రావా స్వీకరించుటకు? నీవు రావా? ఈ రాత్రి ఇక్కడ పాపైన స్నేహితుడు ఉన్నట్లయితే నీ చేయి పైకెత్తి, సహోదర బ్రహ్మాం, నాకై ప్రార్థించు అని చెప్తావా? నా జీవితానికి దేవుడు సిద్ధపరిచిన గొర్రెపిల్ల కావాలి అని చెప్తావా? బలిపీఠము చుట్టూ బలిపీఠం పిలుపుడు కొరకై మనకిక్కడ స్థలము లేదు కనుక మీ చేయి అలా పైకెత్తమని అడుగుతున్నాను. పాపి, నీవది చేస్తావా? అయ్యా, దేవుడి మిమ్మల్ని దీవించును. అయ్యా, దేవుడి మిమ్మల్ని దీవించును. సహోదరి, దేవుడి మిమ్మల్ని దీవించును. దేవుడి మిమ్మల్ని దీవించును. మిమ్ములను వెనుక మరలా వెనుక ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు నా కుడివైపున ఉన్నవారు, దేవుడి మిమ్మల్ని దీవించును. దేవుడి మిమ్మల్ని దీవించును. దేవుడి మిమ్మల్ని దీవించును. నన్ను జ్ఞాపకముంచుకొనుము. ఇంకొకరు చేయితే చెప్పగలరా? ఓ దేవా, ఈ రాత్రి కృప దయచేయము. మీ గొర్రెపిల్ల జీవము. సహోదరి, దేవుడి మిమ్మల్ని దీవించును. ఇక్కడే కూర్చొని ఉండుట నేను చూస్తున్నాను. బయట ఉన్న ఒకరు నడుచుకుంటూ వచ్చి తెరకు ఎదురుగా మీ చేతులు పెడతారా? సహోదర బ్రహ్మాం, నన్ను జ్ఞాపకముంచుకో అని చెప్తారా? దేవుడు ఏర్పరిచిన మార్గం నాకు కావాలి అని చెప్తారా?